పర్లేదు ఉన్నప్పుడు కూడా అక్కడ ఒక 9 వస్తాయి సార్ డైలీ. నాకు ఉన్నంత నాలెడ్జ్ తో చిన్న చిన్నగా చెప్పుకోవడం వల్ల డైలీ ఒక 10 అక్కడ ఒక 10 అక్కడ ఒక 10 అక్కడ ఒక 10 వస్తున్నాయి. 10-11 చాలా సంతోషంగా ఉన్నా సార్ నేను ఈ రోజు. నేను చెప్పిన వాళ్ళు ఎవరు వినలేదు, కానీ నా నెంబర్ తీసుకొని నా కోసం వచ్చి నా ఆఫీస్కి వచ్చి ఈరోజు తీసుకున్నారు, టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. గ్రేట్ కదా సార్. అదే మరి ఆఫీస్ పెట్టిన 2 నెలలు గడిచింది సార్ ఇప్పటికి. నేను ఆఫీస్ పెట్టి నా ఆఫీస్ లో ఎవరు వస్తలేరా అని ఊగా నేను యూట్యూబ్ లో ఊగా సెర్చ్ చేసేది. ఈ రోజు టైం లేకుండా జరిగి ఒక 30,000 ఇన్కమ్ ఇచ్చిపోయారు. నా 1 ఇయర్ రెంట్ వెళ్ళిపోయింది ఈ రోజు. వావ్, చాలా సంతోషంగా ఉన్నా సార్. గ్రేట్ సార్. మర్చిపోని రోజు. మీరు అలా చెప్తుంటే మేమే ఆ యొక్క ఇన్కాన్ని మేము కూడా సంపాదించుకున్నంత ఫీల్ అవుతున్నాం మేము సార్. నేను యూఎస్డిట్లు కొనలేదు, అదర్ ఫార్మింగ్ కోసమే ఉంచాను. 3 వ్యాలెట్లు, మా అమ్మగా ఆ వ్యాలెట్ ఒకటి, నాన్న వ్యాలెట్ ఒకటి, నా వ్యాలెట్ ఒకటి. ప్రతిసారి నా వ్యాలెట్లోకి వెళ్ళే చేసేవాడిని. మా అమ్మ నాన్న వ్యాలెట్ లో అక్కడే 100 అయితేనేమో 3 అయితేనేమో చేసేవాడిని. ఈ రోజు ఏమైందంటే 110 ఉన్నాయి, చూద్దాం ఇంకో 2 రోజులు అని అనుకున్నా. ఈ రోజు వచ్చారు 110 ఉన్నాయి, 100 పంపించేశాను. చాలా సంతోషంగా ఉంది సార్ ఈ రోజు. పివిసి మెటా నుండి డబ్బు తీసుకున్నా, అంటే ఈ నెలలో ఫస్ట్ రోజు. గత పోయిన నెలలో తీసుకున్నా, మళ్ళీ ఈ నెలలో మళ్ళీ ఫస్ట్ రోజు. ఈ నెలలో అంటున్నారు సార్? ఓకే ఓకే ఓకే. ఈ నెలలో ఇంతకుముందు తీసుకున్నా సార్. నేను ఒక 4 lakhs పెట్టినా, 4,20,000 తీసుకున్నా. మళ్ళీ ఈ నెలలో మళ్ళీ ఒక 30,000 తీసుకున్నా. నాకు యావరేజ్ రోజుకు ఒక 30 అన్ని వ్యాలెట్ల నుండి. నేను క్రెడిట్ అన్ని వ్యాలెట్లు నాయే కదా సార్. అదర్ చేశాను, కాకపోతే ఎంతో 10,000 తో చేశాను. నేను ఎవరిగా 50-50 చేశాను. ఓవరాల్ గా ఎన్ని వ్యాలెట్లు? 8 ఉన్నాయి సార్ నావి. ఓవరాల్ గా 23 ఉంటాయి. అన్ని వ్యాలెట్లు కలిసి 23 ఉంటాయి. నా సొంత వ్యాలెట్లు 8 ఉంటాయి సార్. అందులో 4 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశాను 8 వ్యాలెట్లలో. ఓకే ఓకే. సో నేను ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టినతో ఈ రోజుతో క్లోజ్ సార్. రేపటి నుండి వచ్చే ప్రతి రూపాయి ప్రాఫిట్. వండర్ సార్. సో ఇది కదా సంతోషం. సో ఆ సంతోషం డిఫరెంట్ గా ఉంటుంది. వాయిస్ బ్రేక్ చూడండి. 8 వ్యాలెట్లలో మొత్తం వరకు ఉన్నాయి సార్. ఆ రోజు నేను క్రెడిట్ క్వాలిఫై వెళ్ళిన వచ్చిన ఇన్కమ్ తోని 8 lakhs వరకు ఉంది ఇంకా ఇన్కమ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను సార్ నేను. అలా అలా సో గ్రేట్ సార్, గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్. లక్ష ఇన్వెస్ట్మెంట్ నేను పెట్టుకున్నా. ఫస్ట్ ఇంట్లోనే వచ్చింది, మొత్తం క్లియర్ అయిపోయింది. నెట్వర్క్ ఇష్యూస్ చూసుకోండి. సార్ నేను ఇంకో ఫోన్ లోకి వెళ్ళి వస్తా సార్. ఓకే సార్, ఓకే సార్, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. మంచి. సో ఈ రోజు ఇంకొక మరి 5 నిమిషాలు ఉంది మనకు టైం మాట్లాడడానికి. రండి రండి, పర్లేదు. వస్తున్నా సార్, వస్తున్నా. ఎందుకంటే సార్ని కూడా ఇన్వైట్ చేస్తాను. సో సార్ అత్యంత లోపు డియర్ పార్ట్నర్స్ మరొకసారి వినండి. ఈరోజు మరి నెంబర్ 1 గా సెషన్ మనకు ఉండబోతుంది. ఆ తర్వాత నేను మీకు కొత్త అప్డేట్ చెప్పాలన్న ఆలోచనతో ఉన్నాను. అది మరి సారు విన్న తర్వాత, సార్ది షేరింగ్ అయిపోయిన తర్వాత, ఎంత టైం అయినా పర్లేదు, సారు టైం అయిపోయిన తర్వాతనే మీకు ఆ కొత్త అప్డేట్ అనేది నేను ఇవ్వబోతాను. ఏంటి ఏం కథ మీకు కొత్త అనిపించవచ్చు, లేకపోతే కొంతమందికి ఏమో అయ్యో ఇలా అని అనిపించవచ్చు, కొంతమందికి వావ్ అనిపించవచ్చు.
మీ ఎక్స్ప్రెషన్ అవసరం లేదు. నేను మిమ్మల్ని తీసుకోను. నేను అప్డేట్ మీకు ఇచ్చిన తర్వాత మీ యొక్క జవాబులు నేను తీసుకోను. అది రేపే ఉంటుంది. ఎవరిష్టం వారిది. అది సిస్టమ్ తరపు నుంచి వెళ్ళి ఒకటి విషయం వస్తుంది. సో లీడర్ మీటింగ్ లో అది డిస్కస్ చేయడం జరిగింది. అక్కడ విన్నది నేను ఇక్కడ మీకు వ్యక్తపరుస్తాను. ఓకే, సో అదేంటి మీరు వినాలంటే సిస్టమ్ సార్ సెషన్ అయిపోయిన తర్వాత ఉండాలి. తాలిబెల్లి సార్ మాట్లాడండి సార్. ప్రసాద్ సార్ మాట్లాడుతున్నారా? మాట్లాడండి. సార్ అన్నిటి ఇవ్వండి. చేశారా సార్? సార్ అంటే చేశారా? ఓకే ఓకే ఓకే, వెల్కమ్ సార్, వెల్కమ్. చెప్పండి, అందుకే మీరు కట్టమని చెప్పండి. పీవీసీ మెటా కుటుంబ సభ్యులందరికీ ఒక విన్నపం సార్. పీవీసీ ట్రస్ట్ వ్యాలెట్ కోసం ప్రతి ఒక్కరు ఫోన్ మెయింటైన్ చేయడం చాలా మంచిది సార్. నాకు 2 phones ఉన్నాయి సార్. నేను ఎల్ఐసి ఏజెంట్ను. ఆ ఫోన్ అక్కడే ఉంటది. ఈ ఫోన్ ఓన్లీ పీవీసీ మెటా మీటింగ్, టెలిగ్రామ్ మీటింగ్ వస్తుందంటే ఇక్కడ వింటా సార్. చాలా సంతోషంగా ఉన్నా సార్ ఈ రోజు అని పీవీసీ మెటా పర్లవెన్కి వచ్చిన రోజు నుండి ప్రతిరోజు సంతోషమే. సంతోషం అంటే సంతోషం సార్. చిన్నగా ఒకసారి షేర్ చేస్తా సార్. నేను ఇప్పుడు టైం ఎక్కువ లేదు కదా సార్ మన దగ్గర. ఇప్పుడు 1 minute నా వ్యాలెట్ లో నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టిన అమౌంట్, నేను తీసుకున్న అమౌంట్ చూపిస్తా. టోకెన్ ఫార్మింగ్ లో ఓన్లీ. ఓకే సార్, 1 second. Start now. Yes. మెయిన్ వ్యాలెట్ సార్. సార్ బ్లర్ వస్తుంది నాకు. ఓకే, ఎవరికైనా కనబడుతుందా సార్? సారీ, మేబీ కొంతమంది కనబడుతుంది అనుకుంటున్నాను. ఎవరికైనా కనబడుతుందా సార్? కనపట్టలేదు సార్. కనపడడం లేదు. చంద్ర సార్ కూడా సరిగా చంద్ర ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ కావాలి సార్. మరి కనబడుతుంది సార్. ఓకే, రండి రండి రండి, చేయండి. ఎందుకంటే ఇక్కడ ఎంఎస్ రావు సార్ కు కనబడుతుంది. ఆ సారు షేర్ చేస్తున్నారు, దాంట్లో అందరిని చూడొచ్చు. మళ్ళీ నేను కూడా ఇంకో ఫోన్ లోకి వెళ్ళి వచ్చినా నాకు కూడా కనబడుతుంది. ఓకే, నో ప్రాబ్లం. ఎనీవే, ఓకే, థ్యాంక్ యూ సార్. కంటిన్యూ. ఎనీవే, ఎస్, కనబడుతుంది సార్, అందరికి కనబడుతుంది ఇప్పుడు. సార్ ఇక్కడ రిడీమ్ చేయట్లేదు, $2 అయిపోతున్నాయి. నో ప్రాబ్లం, చేయాల్సిందే సార్. అది ప్రెజెంట్ సిచ్యువేషన్ లో అలాగే ఉంటుంది రేటు. ఓకే, దాని గురించి తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు మీరు ఏం చెప్పాలో చెప్పండి సార్. సార్ ఇక్కడ 4,0145 ఇన్వెస్ట్మెంట్ చేశాను సార్. ఎస్, బయటకు వచ్చింది ఎంత? 215 లేదా టోకెన్ రివార్డ్? 215 ఉన్నాయి సార్. వెరీ గుడ్. బయటకు వచ్చి తీసుకోకపోతే ఉంటాయి, అక్కడ తీసుకుంటే మాత్రం తక్కువ ఉంటాయి. ఇప్పుడు రేపు ఒక ఎర్లీ బర్డ్ చేద్దామని వేరే వ్యాలెట్ లో 96 ఉన్నాయి సార్, అందుకోసం ఆగాను. వెరీ గుడ్ సార్. 4210 ఇన్వెస్ట్ చేశాను సార్. 4722 తీసుకున్నాను. నిజంగా ఇన్వెస్ట్మెంట్ చేశారా అనేది కొంతమంది డౌట్ ఉంది. ఓహో, తర్వాత కూడా పర్సనల్ గా కాల్ చేస్తున్నారు, నేను చేశానని చూపిస్తున్నా సార్. అవునవును, చూపించాలి కదా. నిన్నటి వరకు ఒకటి వచ్చినాయి సార్, చేంజ్ అయిపోయినాయి ఇక్కడ. ఇక్కడ సార్ అంటే ఇంతకంటే ముందు కూడా చేశాను, మే నుండి చేశాను సార్. ఇక్కడ లాస్ట్ ఆగస్టు నుండి ఉన్నాయి. ఇగో ఆగస్టు 12 రోజు చేసింది, ఇగో ఈ రోజుకు 200% కంప్లీట్ అయిపోయింది సార్. కంప్లీట్ అయ్యి వెళ్ళిపోయినాయి అనమాట. రైట్. మళ్ళీ నెక్స్ట్ ఆగస్టు 1250 కూడా చేశాను. క్రైటీరియా 2 కు ఒక రోజు 100 తక్కువ ఉండే, అందుకోసం చేశాను. 91%, 87%, 126% ఇలా చాలా చాలా వస్తున్నాయి సార్. ఎర్లీ బర్డ్ కూడా చేశాను, ఒక 3 times చేశాను. రేపు మళ్ళీ 4th time కంప్లీట్ అవుతుంది. బ్యాలెన్స్ ఫార్మింగ్ కూడా చేశాను సార్, ఒక 3000 తో చేశాను. చాలా సంతోషంగా ఉన్నా సార్. సీడ్ ఫండింగ్ ఒకటి చేయలేదని బాధ ఉంది.
కానీ టోకన్ ఫార్మింగ్ తోనే సంతోషపడుతున్నా. చేయండి, చూడండి. చెప్పండి. ఒక అంటే ఒక 7,000 చేశాను సార్. ఇంత ముందు నేను ఒక 10 USD తోనే వచ్చాను సార్ సీడ్ ఫండింగ్ లోకి. ఓకే, మీరు ఒక 10,000 తో చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సార్. చేశాను సార్. 7,000 కంప్లీట్ చేశాను. రేపు లేదా ఎల్లుండి. మళ్ళీ మొన్న విత్డ్రాల్ పెడదామంటే ఆగమని అన్నారు, అందుకోసమే ఆగిన. ఓకే సార్. విత్డ్రాల్ కొంచెం లేట్ ఉంది, ఒక 2 రోజులు చూడండి అని అన్నారు. 12 తర్వాత అవసరం చూడమంటే 11 తారీఖున అందుకోసం చేసుకున్నా ఆగాను. వచ్చేసి 11 తారీఖున చేసింది కూడా వచ్చేసింది. 12 తారీఖున చేసుకున్న రేపు వస్తుంది. అది వచ్చేస్తూ ఉంటుంది సార్. నో ప్రాబ్లం, దాని గురించి టెన్షన్ పడద్దు. ఓకే సార్. ఓకే ఓకే, అయిపోతుంది. థ్యాంక్ యూ సార్. యా. సో స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి సార్. చేస్తున్నా సార్. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసారు కదా సార్, వ్యాలెట్ ఏదైతే ఉందో మరి చారు ఇంకొకసారి సార్ పర్లవే నుండి వచ్చిన డీపీలు చూపిస్తా సార్. ఓకే, చూపించండి. సార్ 7,862 సార్. వావ్, వండర్ సార్, వండర్ సార్. 7,000 కానీ నేను పెరలనే ఉన్నాను అకౌంట్ లో. చూడండి. సిస్టమ్ అప్డేట్ వచ్చినప్పుడు మాత్రమే అప్డేట్ అయిన వ్యక్తిని. వెరీ గుడ్ సార్. ఇవన్నీ డీపీలు ఎక్కడి నుంచి వచ్చాయి? కొన్నారా లేకపోతే టీం నుంచి వచ్చాయా? టీం నుండి వచ్చినాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే అప్డేట్ కావాలనే విషయం తెలియక మిస్టేక్ జరిగింది అప్పుడు. తర్వాత ఓకే. వేరే వాళ్ళ డీపీలు ట్రాన్స్ఫర్ చేసుకునే మీ వీడియోలో ఒకటి యూట్యూబ్ లో వచ్చింది సార్. జస్ట్ ట్రాన్స్ఫర్ చేసుకోండి అని వచ్చింది ఓ నైట్ టైమ్ లో. నేను ఆ ఎన్ని టైంలో అకౌంట్లు ఉన్నాయి అన్ని అకౌంట్లు అప్డేట్ చేసి ట్రాన్స్ఫర్ చేసుకుండు. ఉన్న అకౌంట్లు అన్ని అప్డేట్ చేసిన ట్రాన్స్ఫర్ చేసిన ఆ వచ్చిన డీపీలో ఆన్ చేయండి, పంపించండి. ఆన్ చేయండి, ట్రాన్స్ఫర్ చేసుకోండి. చెప్పండి కదండి. జస్ట్ చిన్నగా చెప్పారు సార్. ఆ రోజు నైట్ ఒక యూట్యూబ్ లో వచ్చింది. ఈ రోజు కూడా ఉంది. అన్ఎంప్లాయన్స్ ఉంటారు రండి అని ఒక వీడియో అప్లోడ్ చేసి ఉంచారు. ఆ రోజు చేశారు. మామూలుగా ఎప్పుడు చూసినా కనబడుతుంది అది. ఆ వీడియోని చూసి మిమ్మల్ని ఇంప్రెస్ అయ్యాను. షూర్ సార్, షూర్ సార్. చాలా సంతోషంగా ఉన్నాయి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఆఫ్ చేస్తున్నా సార్ స్క్రీన్ షేర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీకు కూడా. సో మీరు పార్ట్నర్స్ విన్నారు కదా సార్ యొక్క మాటల్లో ఆనందం ఎలా ఉంది అనేది. మీరు కూడా మిశ్రా సార్ స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి. థ్యాంక్ యూ ఎవరిబడి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ప్రతి ఒక్కరి లీడర్కి. సో సారు మాటల్లో వింటుంటే మరి నాకు కూడా ఎక్కలేని ఆనందం అనేది కనబడింది ఆల్రెడీ. సో అది మీరు చూస్తే మీకు కనబడుతుంది. దాన్ని కనబడింది అంటే ఎలా కనబడుతుంది సార్? మనము ఆ వింటున్న సమయంలో ఆ ఆనందాన్ని మనం అనుకున్నప్పుడు అది మనకి విజువలైజ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా అందరూ చేసుకుంటూ వెళ్తే సో మీకు ఏమంటారు కదా, అది ఫలితం చూడాల్సిన అవసరం లేదు. బట్ వాట్ యు వాంట్ డూ అంతే చేసుకుంటూ పోతే నువ్వు ఏది చేయాలనుకుంటున్నావు అది చేసుకుంటూ వెళ్ళిపో. అది నీకు దాని యొక్క ఫలితం అనేది ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. బట్ నువ్వు మాత్రము అతి తొందరగా వస్తే బాగుండు అనుకోకూడదు, కానీ అనిపిస్తుంది మనకి. మనసు అనేది పరిపరి విధాలుగా ఎందుకంటే లోపల దాన్ని కంట్రోలింగ్ లేకపోతే ఏమవుతుందంటే అది పరిపరి విధాలుగా తీసుకెళ్తుంది. మరి అన్నిటికంటే మీకు తెలుసో తెలియదు కొన్ని చెప్తాను. కొన్ని బుక్స్ నేను చదివాను. ముఖ్యంగా భగవద్గీతలో చదివాను నేను. కృష్ణ భగవానుడు ఏం చెప్తాడంటే మనసు అనేది పరిపరి విధాలుగా వెళ్ళిపోతుంది, అది కంట్రోల్ చేసుకోవడము కూడా నీతోనే అవుద్ది, బట్ అది నీకు అది సాధనతోనే సాధ్యమవుతుంది అని చెప్తాడు అనమాట. సో అందుకని చెప్పేసి మీరు సరిగ్గా దీన్ని అర్థం చేసుకోకపోతే పీవీసీని పరిపరి విధాలుగా మీ మనస్సు అనేది ఎటు వెళ్తుంది. సో ఉన్న దాంట్లో ఆనందాన్ని పొందుతూ దెన్ హౌ వి విల్ రీచ్ మోర్ అనే విధంగా మనం ముందుకెళ్తే సో మనకి పీవీసీ మెథడ్ యొక్క అర్థం పరమార్థం అని తెలుస్తుంది, ఎందుకు చేయాలని తెలుస్తుంది. సో అదే భాగంలో ఇప్పుడు మరి దీనికి అనుగుణంగానే మనకి ఇప్పుడు వచ్చే లీడర్ వచ్చేసి మరి వండర్ఫుల్. సో సారు మరి ఇప్పుడు కాదు, స్టార్టింగ్ నుంచి సారు ఉండడం జరిగింది ఏది పీవీసీ అండ్ పర్లవెన్లో. సో వండర్ఫుల్ గా ఇప్పుడు ఎక్కువ శాతం మనము ఆ సారు చిన్న చిన్న మాటలు వింటేనే అప్పుడప్పుడు వింటేనే మనకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది. సో అలాగే ఇప్పుడు కూడా మరి అదే విధంగా ఏం కథ అనేది సారు మరి మనకి మంచి మెసేజ్ అండ్ షేరింగ్ రాబోతుంది. ఆ సార్ షేరింగ్ అయిపోయిన తర్వాత మీకు అప్డేట్ ఇవ్వబోతున్నాను. అది ఏంటనేది సార్ మీటింగ్ అయిపోయిన తర్వాత, సార్ షేరింగ్ అయిపోయిన తర్వాత చెప్తాను లాస్ట్ లో.
ఓకే. సో ఇప్పుడు నేను మాత్రం మరి సార్కు వెల్కమ్ చెప్తాను. వెల్కమ్ చెప్పిన వెంటనే మీరందరూ కూడా ప్రతి ఒక్కరు అడ్మిట్ చేసుకొని సార్ వెల్కమ్. వెల్కమ్ సార్ పివి విరంజన్ సార్ వెల్కమ్ సార్ గ్రాండ్ వెల్కమ్ సార్ వెల్కమ్ సార్ కి వెల్కమ్ మన నిరంజన్ సార్, గ్రాండ్ వెల్కమ్, మోస్ట్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. పివి వీరాంజనేయులు గారు మోస్ట్ వెల్కమ్. ఓకే సార్. ఓకే సార్, నా వాయిస్ క్లియరా? క్లియర్ అండి. ఓకేనా? ఓకే సార్. ఓకే ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ మై డియర్ pvcmeta.io partners and billionaires. Thanks for the wonderful today. So I am very happy. ఇక్కడ మరి నేను ఒప్పుకొనిచున్నాను కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ తోటి. I am rich, I am happy, I am healthy, I am wealthy, I am great, I am abundance. మరి చిన్న సామెత ఉంది, తల్లి తండ్రి గురువు దైవం అని. అట్లనే థ్యాంక్ యూ పేరెంట్స్, థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ పీవీసీ మెటా. మా చెల్లెమ్మ అంటా ఉంటుంది ఎప్పుడు థ్యాంక్ యూ పీవీసీ మెటా అని. మా చెల్లెమ్మ గుర్తుకొచ్చింది. అలానే థ్యాంక్ యూ ఎవ్రీవన్ హూ ఆల్ సపోర్ట్ మీ ఫర్ మై సక్సెస్ అండ్ హ్యాపీ. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ అస్. తదాసు. థ్యాంక్ యూ మై డియర్ పీవీసీ మెటా పార్ట్నర్స్. మరి మనం ఏ మీటింగ్ చేసుకోపోయినా ఏదన్నా ప్రారంభించబోయేటప్పుడు చిన్న అవిఘ్నాలు తొలగిపోవడానికి చిన్న వినాయకుని ప్రార్థన చేసుకుంటాం ఆనవాయితీగా. అలానే మరి వినాయకుని ప్రార్థన ఒకటి చిన్నది చేసుకుందాం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. గజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. థ్యాంక్ యూ గాడ్. అలానే గురు ప్రార్థన. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. మన మీటింగ్లో ఉన్న గురువులందరూ కూడా ఇది వర్తిస్తుంది. అలానే మరి గ్రహాలకి ఇక్కడ కొన్ని గ్రహాలు ఉన్నాయి. ఆదిత్యాయ చ సోమాయ మంగళ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతువే నమః. వారిని కూడా ఆహ్వానించి మరి అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుందాం. అలానే ప్రకృతి పంచభూతాలు కూడా ఉన్నాయి, అటువంటి వారికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుందాం. గాలి, నీరు, భూమి, ఆకాశము, అగ్ని కూడా నమస్కారం తెలియపరుచుకుంటూ మరి థ్యాంక్ యూ యూనివర్స్. మరి ఇక మనం సెషన్లోకి వస్తే ముందుగా మరి గడిచిన 5 సంవత్సరాల కాలం నుండి నిర్విరామంగా నాగా లేకుండా జూమ్ మరియు టెలిగ్రామ్ ఇంటర్నేషనల్ కువైట్ మీటింగ్ నడుపుతున్నటువంటి మనందరి వాడు అయినటువంటి రాజేష్ గారికి, అలానే వారికి జన్మనిచ్చినటువంటి వారి తల్లిదండ్రులు కూడా నేను శిరస్సు వంచి పదాభివందనములు తెలుపుకొనిచున్నాను రాజేష్ గారు. అలానే ఇంటర్నేషనల్ రిచ్ భారత్ పీవీసీ మెటా అనే మీటింగ్ని కండక్ట్ చేస్తున్నటువంటి తాటిపాముల శంకర్ గారు. మరి ఉదయం సూర్యుడన్నా కొంచెం లేటుగా వస్తాడేమో కానీ నాకు తెలియదు, కానీ మన తాటిపాముల శంకర్ గారు మాత్రం టైంకి టెలిగ్రామ్ ఓపెన్ చేస్తారు. నేను అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాను. ఇలాంటి వారు దొరకడం మన అదృష్టంగా భావిస్తున్నాను. శంకర్ సార్, నీకు జన్మనిచ్చినటువంటి మీ తల్లిదండ్రులు కూడా పాదాబంధనాలు తెలియపరుస్తున్నాను సార్ శంకర్ గారు. అలానే నెక్స్ట్ మరి ఇక్కడ సూర్యుడు చంద్రుడు అని చెప్పుకున్నాం. ఇక్కడ సూర్యుడు ఎవరు? తాటిపాముల శంకర్ గారు ఉదయాన్నే. చంద్రుడు కువైట్ రాజేష్ గారు. వీరు కాకుండా మనందరి కొరకు స్టార్స్ నక్షత్రాలు కొన్ని ఉన్నాయి. మరి వారే ఆ నక్షత్రాలే మన మాలవత్ రమేష్ గారు. సబ్జెక్టు మరి వృధాన్ని ఎర్లీ మార్నింగ్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు.
అలానే మన చెల్లెమ్మ గారు, తర్వాత మౌనిక చెల్లెమ్మ గారు, అలానే వెంకటేష్ గారు, మరి వీరందరూ ప్రతిరోజు శిక్షణ అందిస్తూ ఉంటారు. మరి వీరందరికీ కూడా మన తరపున, నా తరపున, మనందరి తరపున కూడా, మన పీవీసీ కుటుంబ సభ్యులందరి తరపున కూడా, పార్ట్నర్స్ అందరూ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాము. మరి అలానే మనకి తెరచాటు నుండి ఒక వ్యక్తి, ఆయన పేరే విజయ భాస్కర్ గారు. మరి సార్ మరి రేత్రి నిద్రపోతారో లేదో తెలియదు, కానీ అప్డేట్ వచ్చిందంటే వెంటనే మనకి మెసేజ్ వచ్చేస్తుంది, వెంటనే మనకి వెంటనే పెడతారు అప్డేట్. మరి వారికి కూడా మరి ఒక రోజు అయితే పీవీసీ మెట పుట్టినరోజుకి నైట్ మొదలు పెడితే తెల్లారి జూమ్ అయ్యే మార్నింగ్ సెషన్ వరకు కూడా సార్ ఎక్కడ ఆపకుండా మాట్లాడుకుంటూనే ఉన్నాం. అలాంటి వ్యక్తి సార్ మరి జూమ్లోకి వచ్చున్నారు, రాలేదు, వారికి కూడా నాకు ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తున్నాను సార్ మీకు, విజయభాస్కర్ గారు. మరి ఈ రోజున ఈ టెలిగ్రామ్ మీటింగ్కి అటెండ్ అయిన స్త్రీ మాతృమూర్తులకు కూడా, అలానే నాకన్నా చిన్నవారైనటువంటి వారందరికీ కూడా నా బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను, మరి అభినందనలు కూడా తెలియపరుస్తున్నాను. మరియు నాకన్నా పెద్దవారి అందరికి కూడా, మరి జమాల్ రెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు పెద్దవారు, దయచేసి నాకన్నా పెద్దవారి అందరికి కూడా, నాకు ఇప్పుడు 59 సంవత్సరాలు, నా పై వారి అందరికి కూడాను, ప్రతి ఒక్కరికి ఎవరి పేర్లు చెప్పలేదని అనుకోవద్దు దయచేసి, వారందరికి కూడా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నాను సార్. మై డియర్ పార్ట్నర్స్, మరి నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను. నా పేరు పెరుమాళ్ళ వెంకట వీరాంజనేయులు. మరి నాకు మన పెరలోకి వచ్చిన తర్వాత ఒక మారు పేరు ఉంది, ఆ పేరే సిపిటి ఎమ్మెల్యే అని అంటారు. మరి మాది చిలుకలూరుపేట టౌన్, డిస్టిక్ వచ్చేసి పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ముందుగా మరి నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు, వారు ఏ లోకములు ఉన్న వారికి, వారి పదపద్మాలకు నమస్కరించుకొనుచున్నాను. అలానే నా భార్య బిడ్డలకు, మరి బంధువులకు, స్నేహితులకు, మా ప్రియమైన పీవీసీ మెటా పార్ట్నర్స్ అండ్ బిలియనర్స్ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నా విద్యార్హత డిగ్రీ డిస్కంటిన్యూ, డేట్ ఆఫ్ బర్త్ 1-3-1967, నా వివాహము 7-6-1987 జరిగినది. నాకు 2 కుమార్తెలు 1 కుమారుడు. అందరికి వివాహం చేశాను. అందరికి ఇద్దరు చొప్పున మొత్తం 6 మనవ సంతానం నాకు. మరి వృత్తిరీత్యా గత 30 సంవత్సరాల నుండి నాది రైస్ బిజినెస్. సార్ వాయిస్ క్లియరా? ఓకే ఓకే ఓకే. మధ్య మధ్యలో కొంచెం కొట్టండి సార్, అంటే వాయిస్ ఏమన్నా డిఫరెంట్ గా ఉండదని. రేపల్లి శ్రీనివాసరావు గారు మిమ్మల్ని అడుగుతుంటాను అప్పుడప్పుడు. మరి మనందరం ఈ సాయంకాల సమయమున ఈ కువైట్ టెలిగ్రామ్ మీటింగ్ లో కలవడానికి కారకులైనటువంటి మన పీవీసీ మెటా.io సిస్టమ్ సృష్టికర్త అయినటువంటి డానియల్ జాన్సన్ గారికి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. ఇంత మంచి సిస్టమ్ నాకు అందించినందుకు, అలాగే నాకు ఈ సిస్టమ్ ని పరిచయం చేసిన వారు మన పీవీసీ మెటా, మరి అలానే పెరలవెన్లు కూడా పాటల గాన గాంధర్వుడు అయినటువంటి మా జీడిఆర్ గారు, వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. జీడిఆర్ గారు, నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను. సార్ జీడిఆర్ గారు జూమ్ లో ఉన్నారా? కనబడట్లేదు మరి. ఓకే 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 సార్, ఓకే. సార్కి కొంచెం ఈ మధ్య హెల్త్ ప్రాబ్లం ఉంది, అందువలన కొంచెం రాలేకపోతున్నారు. సరే, నాకు మీరు అప్లైనర్గా, మీరు నాకు గాడ్తో సమానంగా నేను ఎప్పుడు భావిస్తుంటాను జీడిఆర్ గారు. మరి నేను ఈ సిస్టంలోకి ఎలా వచ్చానంటే దాని గురించి చెప్పుకోవాలి. నేను నాకు రోజున గుంటూరు జయగ్రాండ్లో హోటల్కి న్యూమరాలజీ కొరకు వెళ్ళాను. అక్కడ జీడిఆర్ గారు గ్రాఫాలజీగా పనిచేస్తున్నారు. ఆ రోజున జీడిఆర్ గారు నాకు సిస్టమ్ గురించి చెప్పారు, పెరల్వెన్ గురించి సరిగా బోధపడలేదు. తర్వాత గుంటూరు గరిపాటి సీతారామి గారి చేత పరిచయం చేశారు. సార్ చాలా చక్కగా సీతారామి గారి ప్లాన్ అర్థమయ్యేలా చెప్పారు. అప్పుడు అదే రోజున మార్చి 31, 2020లో ఐడి వేయటం జరిగింది రాత్రి 9 గంటలకి. వెంటనే అదే రోజున 9 మందిని లాగిన్ చేయించాను. ఆ రోజున మొదలైన నా ప్రయాణం అంచెలంచెలుగా ఎదిగి నా అప్లైనర్ సహకారంతో, నా స్వయం కృషితోటి క్వార్ట్జ్, అమితిస్ట్, తోపాజ్ వరకు రాగలిగాను. నేనే కాక మా కుటుంబంలో 7 క్వార్ట్జులు ఉన్నాయి. అలానే పీవీసీ మెటాలోకి మారిన తర్వాత కూడా చిన్న చిన్న ఒడిదుడుకులు తట్టుకొని చక్కగా చేసుకొనిచున్నాను. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి. జీడిఆర్ గారు నాకు లైఫ్ గార్డ్ అని ఎప్పుడు చెప్తూ ఉంటాను. మరి ఈ సిస్టంలో నాకు చేయి అందించి
నాకు అప్లైనర్స్ జీడిఆర్ గారు, గరిగిపాటి సీతారామ గారు, బాపట్ల చౌదరి గారు, బాపట్ల గంగాధర్ గారు, దానిపైన శంకరరావు గారు, గుంటూరు ప్రసాద్ గారు, మరి అలానే రత్నరాజు గారు, నగరం భాష గారు, పొన్నూరు శ్యామ్ గారు, ఇలాగా వీరందరూ కూడా మరి నాకు సపోర్ట్ చేసి నా టీం సభ్యులందరూ కూడా పేరు పేరున నాకు సపోర్ట్ చేసిన నా టీం సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరికి అప్లైనర్స్కి డౌన్లైనర్స్కి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలుపుకొనుచున్నాను. ఈ పీవీసీ మెటా జర్నీలో నాకు ఠాగూర్ సినిమాలో లాగా ఎక్కడికి పోయినా ఫ్రెండ్ సర్కిల్ సంపాదించుకున్నాను. ఏ ప్రాంతంలో పోయినా అభినందిస్తారు బాగా. గతంలో కన్నా ఎక్కువగా పరిచయాలు పెరిగాయి. ఇలాంటి ఈ వస్తైన పీవీసీ కుటుంబంలో నాకు స్థానం దొరకడం నేను నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను సార్. మై డియర్ పార్ట్నర్స్, అలానే సిలక్లూరుపేటలో మీటింగ్ జరిగిన, గుంటూరులో మీటింగ్ జరిగిన, విజయవాడలో మీటింగ్ జరిగిన, హైదరాబాద్లో మీటింగ్ జరిగిన, కర్నూలులో మీటింగ్ జరిగిన, తర్వాత చెన్నైలో జరిగిన, బాపట్లలో జరిగిన, లాస్ట్ కరీంనగర్లో అయితే తాటిబొమ్మల శంకర్ గారు నన్ను జీడిఆర్ గారిని దానబోని శంకర్ గారిని ఒక బ్యానర్ మీద వేసి బ్రహ్మాండంగా సన్మానించి సత్కరించారు. నా జీవితంలో తాటిబొమ్మల శంకర్ గారు, నేను మిమ్మల్ని మరువని రోజు అది, వారిని జీవితంలో మర్చిపోలేను. నా జన్మ ధన్యమైంది సార్ తాటిబొమ్మల శంకర్ గారు. అలానే మరి అంతా ఇదే కాకుండా మనకి విశ్వదాభిరామ వినురవేమన వేమన పద్యం ఒకటి పాడుకుందాం సార్. మరి ఇందులో పట్టు ఎట్టబొట్టానంటే దాని గురించి చెప్పాలి. పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు, పట్టినేని బిగే పట్టవలయు, పట్టు విడవకున్న జరగ దచ్చుట మేలు, విశ్వదాభిరామ వినురవేమ. పట్టు ఎట్లా పడ్డామంటే ఉడుం పట్టులా పడ్డాం. దాని గురించి తాత్పర్యం, పట్టుదల లేనిదే ఏ కార్యము కానీ పనికిని కానీ మొదలు పెట్టకూడదు. అసలు ఆలోచించనే కూడదు కదా. ఒకవేళ ఏదైనా ఆ పనిని మొదలు పెడితే సాధ్యం కాకపోయినప్పటికీ చివరికి పట్టుదలతో దానిని పూర్తి చేయాలని, పట్టుదలను వదలటం కంటే ప్రాణాలు వదలటం మేలు. అట్లనే దానికి ఫర్ ఎగ్జాంపుల్గా మార్టూరు గొట్టిపాటి కోటేశ్వరరావు గురించి చెప్పుకోవాలి. మన దానబోయిన శంకర గారు చెప్పిన తర్వాత నాతో సార్ ఇలా అన్నాడు, మరి నేను ఏది ఏమైనా 100 అయినా సరే చేయాల్సిందే సీడ్ ఫండింగ్ అన్నాడు. 40,000 సీడ్ ఫండింగ్ చేశాడు సార్ పీవీసీ మెటాలు. మరి మనందరి తరపున కూడా ఒకసారి కోటేశ్వరరావు కూడా కృతజ్ఞతలు చెప్దాం, థ్యాంక్స్ చెప్దాం. మరి అలానే ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారములు. మన పీవీసీ మెటా జర్నీలో పెద్ద పెద్దవారు ఉన్నారు, అలానే మధ్యతరగతి వారు ఉన్నారు, ముఖ్యంగా పేదవారు ఉన్నారు. భగవద్గీతలో ఒక మాట అన్నారు, ఏమనగా నీ పనిని నీవు చేసుకుంటూ పోతూ ఉంటే నీకు రావాల్సినది వస్తున్నది, అయితే ఆశించి ఏదీ చేయకు అని చెప్పడం జరిగింది. అలానే ధర్మో రక్షితి రక్షిత, ధర్మాన్ని కాపాడండి అది మిమ్మల్ని రక్షిస్తుంది అని అర్థం. అలానే వెనకటి రోజుల్లో మనీ మేక్స్ మెనీ థింగ్స్ అని చెప్తూ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు మనీ మేక్స్ ఎనీ థింగ్స్ అని చెప్పుకోవాలి. అట్లానే మాకు రాజేష్ గారు అన్నారు, సాధన చేయుదురా నరుడా సాధించడం లేదని చెప్పి ఒక మాట అన్నారు. అట్లానే మనం ఏదైనా సాధించాలంటే ఏదైనా సాధించగలవచ్చునని ఇందాక రాజేష్ గారు చెప్పింది మాకు యూనివర్సల్ కనెక్ట్ ఉంది. ఆ పదం కూడా నేను రాసుకున్నాను, అది కూడా చెప్పడం జరిగింది. దేనినైనా మనం సాధించగలం. ఈ ప్రపంచంలో 2 ఉన్నాయి. మనం బ్రతకాలంటే మంచితనం ఉండాలి, మొండితనం ఉండాలి, 2 ఉండాలి. మంచితనం మనుషుల మీద చూపించాలి, మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. ఎస్ ఆర్ నో మై డియర్ పార్ట్నర్స్? అవునా గరిపాటి గారు? కొంచెం కొట్టండి, కొడుతుంటే నాకు ఇక్కడ విషయాలు తెలుస్తాయి, ఎందుకనిలే. ఓకేనా? సరే. అలానే తర్వాత హంబుల్ రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు కూడా మరి సిస్టంలోకి అందరం వచ్చి ఉన్నాము, తెలుసో తెలియక అందరం కూడా అదృష్టవంతులని భావిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా నా ట్రస్ట్ వాల్యూ పోయింది, వాట్స్పోయింది నేను చెప్పుకోకుండా ప్రతి ఒక్కరు 12 పదాలను జాగ్రత్తగా దాచుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాను. మరి అలానే ఎవరైనా హ్యాకింగ్ చేయడానికి కానీ ఎలాంటి ప్రయత్నాలు చేయొద్దు. చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇక్కడ హాస్పిటల్లో ఐసీయూ అని రాసింది. నేను ఒకరోజు డాక్టర్ని పోయి ఐసీయూ అని రాశారు ఎందుకని అన్నాను. అన్ని రూమ్లే కదా, ఇది రూమే కదా, ఐసీయూ అని ఎందుకు రాశారు అని అన్నాను ఆ డాక్టర్ గారిని. అంటే గాడ్ భగవంతుడు అంట నేను నిన్ను చూస్తున్నాను అని అర్థం అంట. మనల్ని గాడ్ ఎప్పుడు గమనిస్తూనే ఉంటాడంట. అందుకని మరి మనం ప్రక్కవానికి
ప్రకృతికి ఇబ్బంది చేయకుండా మన జర్నీ మనం చేద్దాం, ఎంతవరకైనా సాధించగలుగుతాం. అంతేగాని మనం ఎవరినో ఒకరిని ఇబ్బంది పెట్టి కష్టపెట్టకుండా ఉండాలనేదే నా యొక్క ధ్యేయం, నా యొక్క మనస్తత్వం. ఓకే. తర్వాత మనకి జన్మనిచ్చినటువంటి మన తల్లి కూడా పురిటి నొప్పులు పడకుండా మనకి జన్మనివ్వలేదు. అలానే సిస్టంలో అందరం జర్నీ చేస్తున్నాం. ఏదైనా చిన్న చిన్న లోపాలు వస్తే మనం వేలెత్తి చూపరాదు, సంయమనం పాటించాలి, వేచి చూడాలి. ఇక్కడ మన రాజేష్ గారు, శంకర్ గారు ఎవరి మొప్పు కోసం రన్ చేయటం లేదు మీటింగ్లు. వారే లేకుంటే నేనే కాదు ఎంతో మంది పివి సిమెటా సభ్యులు కనుమరుగైపోయేవారు. ఈ రోజున మనందరం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. వారిని మనందరం ప్రత్యేకంగా అభినందించాలి, మెంటోర్స్ అందరిని కూడా తప్పకుండా. అలానే నా ఈ జర్నీలో దానిపోయిన శంకర్రావు గారి పాత్ర చాలా ఉంది. మరి అలానే నగరం భాష గారు, నేను ఎప్పుడు నాకు మధ్యలో కొన్ని కష్టాలు కొంచెం ఇది వచ్చినప్పుడు కష్టంగా మాట్లాడేటండి. అలాంటి రోజున రత్నాజ్ గారు, భాష గారు సార్ చాలా పాజిటివ్గా మాట్లాడి నన్ను ఒకసారి నెగిటివ్లో పోపొద్ది నాది కూడా. అలాంటి దాన్ని కూడా చక్కగా పాజిటివ్లో లాకొచ్చి పాజిటివ్ మాటలు చెప్పేవాళ్ళు సార్ వాళ్ళు. నగరం భాష గారు, అలానే రత్నాజ్ గారు మరి సిస్టమ్ గురించి సందర్భాలు కొన్ని సందర్భాల గురించి అన్నీ చెప్తుండేవాళ్ళు. మరి ఆ సిస్టమ్ మారిన సందర్భాల్లో నాకు అరికాళ్ళలో నుంచి మంటలు వచ్చాయి. ఏమి చేయాలో తోచక ఎవరు చెప్పేవాళ్ళు లేక, అప్పటికి రాజేష్ గారు పరిచయం లేదు, జూమ్ మీటింగ్ పరిచయం లేదు నాకు. అలాంటి సమయంలో గాడ్ గిఫ్ట్ లాగా నాకు దానబోయి శంకరరావు గారు మాట్లాడి, ఏమండి మీకు ఇక్కడ రాజేష్ గారు ఒక మీటింగ్ ఉంది, ఆ మీటింగ్లో రండి మీరని చెప్పి నన్ను ఇన్వైట్ చేశారు. మరి అప్పటి నుంచి ఆ మీటింగ్లో నేను రావడం జరుగుతుంది. అలానే నా జర్నీ సాగుతూనే ఉంది. తర్వాత ఇక్కడ యద్భావం తద్భాతి అని పెద్దలు అంటూనే ఉంటారు. అంటే మనం మన మనసులో ఏదైనా చేయాలని గట్టిగా జరగాలని కోరుకున్న సంకల్పం పెట్టుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుందని అర్థం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. అలానే మరి మన ప్లాన్ ప్రజెంటేషన్ గురించి మనం ఏమైనా చెప్దామంటే మన దానబోయి శంకర గారు, హిందూపురం సుధాకర్ గారు, ఎంఎస్ రావు గారు, మరి అలానే రాత్రి ప్రసాద్ గారు, మరి చాలామంది చాలా వరకు చెప్పడం జరిగింది. ఇక మన వర్క్లోకి వస్తే, సిస్టంలో ఉన్న మన పనిని గురించి వస్తే, ఎవరి శక్తి మేరకు వాళ్ళు పెట్టుబడులు పెట్టుకోండి, అంతేగాని దయచేసి అప్పులు చేయకండి. ఎవరో చెప్పారని మీరు చెప్తే పెట్టాం, వాళ్ళు చెప్తే పెట్టు, రేపు వస్తే తీసుకునేది మనమే. నష్టాన్నైనా లాభాలనైనా అన్నిటికీ సిస్టమ్ కూడా చెప్తుంది. మీకు మీరే బాధ్యులు. మన బస్సులోకి ఎక్కిన తర్వాత లగేజ్ బ్యాగులు ఏమంటారు, మీ వస్తువులకు మీరే బాధ్యులు అని బస్సులో కూడా, రైల్లో బస్సులో రాసి ఉంటాయి. అట్లానే మన జాగ్రత్తలో మనం ఉండవలసిందిగా కోరుకొనుచున్నాను. సీడ్ ఫండింగ్ కానీ టోకెన్ ఫార్మింగ్ కానీ ఏది చేసుకోవాలని అడుగుతూ ఉంటారు. అది ఎవరిష్టం వాళ్ళదే, ఎవరి శక్తి మేర వాళ్ళు చేసుకోవటమే. నా దృష్టిలో రెండు కళ్ళలాగా భావిస్తాను. నేను రెండు చేసుకుంటూ పోతున్నాను సమానంగా. నేను సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. అంటే మనకు రెండు కళ్ళు అవసరమే, ఒక కన్నుండి ఒక కన్ను లేకపోయినా ఉపయోగం లేదు. అందుకని నా దృష్టిలో సీడ్ ఫండింగ్ కానీ టోకెన్ ఫార్మింగ్ కానీ రెండు అవసరమే. అట్లానే నేనైతే ఇలా చేసుకుంటూ పోతున్నాను, సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్. సామెత ఇక్కడ కత్తి గొప్పదా కలం గొప్పదా అంటే ఏం సమాధానం చెప్తారు సార్ శ్రీనివాస్ గారు, గరిపాటి శ్రీనివాసరావు గారు? కత్తి గొప్పదా కలం గొప్పదా అంటే ఏం సమాధానం చెప్తాం? కలం గొప్పది అంటాను సార్ నేనైతే. నో సార్, నో సార్, సార్ సార్ నో సార్. కలం కత్తిదే. అందుకే మన సీడ్ ఫండింగ్ లో గొప్పతనం సీడ్ ఫండింగ్ ఉంది, టోకెన్ ఫామ్ గొప్పతనం టోకెన్ ఫామ్ కు ఉంది. అందుకని రెండు దేని గొప్పతనం దానిదే శ్రీనివాస్ గారు. ఓకేనా? థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మై డియర్ పార్ట్నర్స్. మరి చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది అసలు ఈరోజు సెషన్ నేను చెప్తున్నందుకు. అలానే సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ ఈ రెండు కూడా దేని గొప్పతనం దానిదని మనం భావించాలి ఇక్కడ. ఓకేనా? తర్వాత వెనుకటికి ఒక సామెత ఉంది, అది ఏమిటంటే ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశంలోకి ఎగురగలదా అని అంటారు పెద్దోళ్ళు. అంటే అర్థం ఏమిటంటే మనకి పివిసి మట రేటు అందుబాటులో ఉంది, పైకి పోయిన తర్వాత కొనలేమని అర్థం. పరిస్థితులు తారుమారైనా మరి ఎల్లప్పుడు కూడా ఒకటిగానే ఉండాలి. అట్లానే దాని గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాను.
తహసీల్దార్ గారి కుక్క కథ. తహసీల్దార్ గారి ఇంటికి కొంతమంది వస్తూ పోతూ ఉండేవాళ్ళంట ఒకప్పుడు. నాకు రోజు నా ఇంట్లో కుక్క కనిపించను. మరుసటి రోజు ఆ కుక్కకి బిస్కెట్ తీసుకొచ్చి వేసేవాళ్ళు వాళ్ళు, ఏదో మామూలుగా కుక్కని. తర్వాత కొంతకాలానికి ఆ కుక్కకి జ్వరం తగిలిందంట. అయ్యో పాపం తహసీల్దార్ కుక్క అని నయం చేయించారంట. తరువాత కొన్నాళ్ళకి ఆ తహసీల్దార్ గారే జ్వరం వచ్చి చనిపోయినారు. ఇక ఆయన లేరు కదా, కాబట్టి ఆ కుక్కని మనం పరామర్శించేది ఏమిటి, మనల్ని ఎవరు చూస్తున్నారని అంతటితోటి వాళ్ళు బంద్ అయిపోయినారు. అంటే దానిలో నీతి ఏమిటంటే, ఆశించి తహసీల్దార్ గారు ఉంటే ఏదైనా పనులు చేస్తారు, ఇప్పుడు ఎవరు ఉందని ఆశించి పని చేయడం అని అర్థం. అలానే మనం దేనిని కూడా ఆశించి ఏ మేరకు చేయకూడదు. సిస్టమ్ ఇవాళ రేట్ లేదనో రేపు రేటు పెరిగేస్తే చేస్తాం అనేది కాదు. ఎల్లప్పుడూ మనం ఒక తీరుగా ఉండాలని దీనిలోని భావన. తర్వాత జనరల్ టాపిక్, మనం కొంతమంది గురించి మాట్లాడుకోవాలా. ఇక్కడ రాజేష్ గారిని గురించి మాట్లాడుకోవాలంటే ఈయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి మనందరికి కూడా. మరి భగవంతుడు, మరి వారికి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు కూడా ఎప్పుడు నేను పదాబంధాలు చెప్తాను. రాజేష్ గారు మరి అలాంటి వరాళ్ళ బిడ్డ నుంచి మాకు మరి మీరు గాడ్ గిఫ్ట్ లాగా మాకు అందించి మీరు చక్కగా ఈ ప్లాట్ఫామ్ నిర్వర్తిస్తున్నా అంటే మిమ్మల్ని గురించి ఎంత చెప్పినా తక్కువే. రాజేష్ గారు నా తరపున, మన జూమ్లో ఉన్న అందరి తరపున కూడా చాలా చాలా ఘనంగా మీకు తెలియపరుస్తున్నాం. అలానే శంకర్ గారు, కరీంనగర్ మీటింగ్ సక్సెస్ విజయాన్ని చూస్తే శంకర్ గారు మాట అనగానే నాకు కరీంనగర్ మీటింగ్ హాలే గుర్తుకొస్తుంది. మరి సార్ ఎంత చక్కగా చేయటం, ఒక చిన్న ఏదో సముద్రం మీద ఒక పక్షి ఒంటికాలతోటి నిలబడి సాధించింది. ఒక కోడిగుడ్లు కథ చెప్పాలంటే లేట్ అవుద్ది. అలానే ఒంటికాలతోటి దీక్ష చేసి ఆయన దగ్గర డబ్బు ఉన్నాయో లేవో తర్వాత భగవంతుడిగా అలాంటి మీటింగ్ సక్సెస్ చేశారు. జీవితంలో కూడా ఎవరు చేయలేరేమో అనిపించేంతగా చేశారు. సాధ్యమైన పని కాదు, కానీ సాధ్యమైనదిగా చేశారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు సార్. మరి చాలా సంతోషం. థ్యాంక్ యూ శంకర్ గారు. అలానే ఇక్కడ పివి విజయభాస్కర్ గారు, మరి అప్డేట్ ఎప్పుడు వచ్చినా కూడా సార్ మరి అనుకుంటాం నిద్రపోతారా లేదా ఈ సారు అప్డేట్ దన్మని పెట్టేస్తారు. మాలవతి రమేష్ గారు వాళ్ళిద్దరు కూడా ఎక్కువగా, విజయభాస్కర్ గారు ఎక్కువ ఉంటారు ప్రిఫరెన్స్ దాంట్లో, తర్వాత మాలవతి రమేష్ గారు కూడా. మరి మాలవతి రమేష్ గారు కూడా వారి యొక్క పేషెన్సీ, వారి ఓపిక, పొద్దున్నే సెషన్లో మేము అట్లా వస్తాం ఏం చేస్తున్నామో చూసి వెళ్తామే కానీ మరి 9 అయినా 10 అయినా కూడా ఎంత ఓపిక ఓర్పుగా చెప్తారు. అట్లనే మన సుజాత చెల్లెమ్మ గారి నుంచి చెప్పాలంటే మరి భర్త, పిల్లలు, సంసారం, మంచి చెడ్డ ఉదయం ఆడవారికి ఎవరికైనా కుదిరిదా? అలాంటి పరిస్థితుల్లో కూడా ఎంతో సహనంగా ఓర్పుతోటి వచ్చి వారి యొక్క పనులు చక్కదిద్దుకొని మనందరికి కూడా సర్వీస్ ఇస్తున్నారు. అలానే వెంకటేష్ గారు చిన్నవాడు, వినయ విధేయతలతోటి, రాజేష్ గారు కొంచెం లేట్ అయినా ముందు వచ్చి అందుకుంటాడు. మరి నా బ్లెస్సింగ్స్ ఎల్లప్పుడు ఉంటాయి వెంకటేష్ గారు మీకు. మరి మీరు చిన్నవాడు కాబట్టి నేను ఎప్పుడు నిన్ను గాడ్ బ్లెస్ నిన్ను మనసులో తలుచుకుంటూ ఉంటాను. అలానే ఇక్కడ దానబోయి శంకరరావు గారు, వారిని గురించి చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే గుంటూరు మిర్చి దానబోయి శంకరరావు గారు, గాన గాంధర్వుడు మన పివిసి మెడాలో. మరి ఆయన చాలా చక్కగా ప్రతిరోజు ఎప్పుడు ఏం చేసినా సార్ బిజీగా ఉన్నాను సార్ అంటాడు. అంటే తన్మనుకులైపోతున్నాం ఈ అకౌంట్లో, వాటిలో చూసుకోవడం సరిపోతుంది మాకు చాలా చక్కగా. అట్లనే జీడిఆర్ గారు కవికోదుడు, ఆయన పెరలవైన పాటల గాంధర్వుడు. మరి సార్ రాలేదు, ఆయన గురించి నాకు నా లైఫ్ గార్డ్ అని కూడా చెప్తాను. ఆయన జమ్ముల మడక సార్ వాయిస్ వస్తుందా? వస్తుంది. జీడిఆర్ గారు కూడా వచ్చారు సార్. జీడిఆర్ గారు థ్యాంక్ యూ జీడిఆర్ గారు. నా లైఫ్ గార్డ్ తోటి సమానం. నేను మిమ్మల్ని జీవితంలో ఎప్పుడు మర్చిపోయాను. నాకు అలాంటి అప్లైనర్ దొరికినందుకు మీరు ఎప్పుడు కూడా మిమ్మల్ని చెప్తూ ఉంటాను. అలానే మరి జమ్ముల మడక నుంచి కేవీకే యాదవ్ గారు సార్ ఎప్పుడు మాట్లాడినా. అలానే జయరామ్ గారు, మేము ఫోన్ పట్టుకున్నామంటే గంట వెళ్ళిపోయి టైం మాకు దొరకదు, టైం వెళ్ళిపోతుంది. అలానే మన కొత్తగూడెం భద్రాచలం దగ్గర మన హనుమంత్ గారు సార్ మొన్న చెప్పారు కదా సెషన్ సార్ కూడా. హిందూపురం సుధాకర్ గారు, మరి భాషా గారు, ఇట్లా ఈ విధంగా పోతుంటే ఎంఎస్ రావు గారు, రేపల్లె గరికపాటి శ్రీనివాసరావు గారు, సిఎస్కే గారు, చంద్రశేఖర్ గారు ఎంతో భరోసాగా ధైర్యం చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ధైర్యానికి భరోసాగా చంద్రశేఖర్ గారు. పెద్దలు జమాల్ రెడ్డి గారు కూడా గౌరవ సభ్యులు, వాళ్ళు కూడా చక్కగా మాట్లాడుతుంటారు. అట్లానే మగ్గం వర్క్ నేర్చే కోనేటి బాబు గారు ప్రొద్దుటూరు, మరి అలా చాలా ఆప్యాయంగా మాట్లాడుతుంటారు. మరి అలానే ఉప్పలపాటి గోవింద్ గారు, వారిది తినాలి
సార్ తెనాలి ఆంధ్ర ప్యాలెస్ మీరు మన మీటింగ్లో చెప్తారని ఎదురు చూశాను, కానీ చెప్పలేదు. నేను చెప్తున్నాను. మరి ఆంధ్ర ప్యాలెస్ నుంచి ప్రతిరోజు మన ఉప్పలపాటి గోవింద్ గారు వస్తుంటారు మీటింగ్లోకి. మరి అందరికీ తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఆంధ్ర ప్యాలెస్ అంటారు తెనాలిని ఒకప్పుడు, ఇప్పుడు కూడా ఆంధ్ర ప్యాలెస్ అది. అలాంటి వసతులు వనరులు ఉన్నాయి అక్కడ. పొన్నూరు శ్యామ్ గారు సార్ కూడా మంచి వక్త, ఆయన కూడా పొన్నూరు. అట్లనే శాంతమ్మ లేడీ టైగర్ మాకంటే ముందుగా క్రిటియా 2కి కూడా ఎలిజిబిలిటీ అయ్యారు మేడం గారు. తర్వాత ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మరి సిస్టంలో చాలా మంది ఉన్నారు. ఇలా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అందరినీ గౌరవిస్తూ మరి చెప్పాలని టైం చాలదు కాబట్టి అందరినీ ఇద్దరితోటి వారికి చేస్తున్నాము. మరి ఇంకొక విషయానికి వస్తే సమస్యలకు భయపడి మనం ఏది కూడా ఇది కాకూడదు. ప్రతి ఒక్క ఏ సమస్య అయినా చిన్న సమస్యగానే భావించి మనం ముందుకు పోయినట్లయితే మనం జర్నీ చేయగలుగుతాం. సిస్టమ్ గురించి మనం ఏమన్నా నేర్చుకోవాలని అంటే ప్రతిరోజు టెలిగ్రామ్ మీటింగ్కి రావాలి. నిత్య విద్యార్థిలాగా మన రాజేష్ గారు అంటారు, సిస్టమ్ గురించి నేర్చుకోవాలంటే ప్రతిరోజు టెలిగ్రామ్కి వస్తే అప్డేట్స్ కానీ మంచి తెలుస్తుందని చెప్తూ, అలానే సమాజాన్ని గురించి నేర్చుకోవాలంటే ప్రతిరోజు నలుగురిని కలవాలంట పెద్దలు చెప్తూ ఉంటారు. అలానే సిస్టంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి, అయినా అన్నిటినీ తట్టుకుని నిలబడ్డాం మన అందరం. రాబోయే 2025 సంవత్సరంలో అందరం ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ అవుతామని భావిస్తున్నాను. మై డియర్ పార్ట్నర్స్, నేను నా డైరీలో 2025 అని రాసుకున్నాను. నేను ఇప్పుడైతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి నాకు వీరాంజనేయులకి, అది మాత్రం కన్ఫామ్ సార్. అక్కడ నుంచి మన జర్నీ బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకేదైనా సలహాలు సూచనలు ఇవ్వడానికి మన అప్లైనర్స్ ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ముందుకు సాగాలని మన పీవీసీ మెటలో కోరుకుంటున్నాను. మరి సిస్టమ్ ఎవరికి చుట్టం కాదు, మన పీవీసీ మెట కుటుంబ సభ్యులందరిది. మన పని మనం చేసుకుంటూ పోదాం, రావాల్సింది వస్తూనే ఉంటుంది. నాయకుడు అనేవాడు పొగడ్తలకు పొంగిపోకూడదు, కష్టాలకు కుంగిపోకూడదు. కన్ఫర్మ్ సార్. అలానే మరి మన పీవీసీ మెటాన్ గురించి చెప్పుకోవాలంటే బంగారం బొగ్గు కథ చెప్పుకోవాలా. మరి బంగారమే నిరూపించుకోవడానికి కొన్ని పరీక్షలు ఎదుర్కొంటుంది, కానీ బొగ్గుని చెప్పడానికి ఏ పరీక్ష అవసరం లేదు మిత్రమా. అలానే మంచి వాళ్ళకే ఇక్కడ పరీక్షలు ఉంటాయని అర్థం. మన పీవీసీ మెటాన్ కూడా పరీక్షలు జరుగుతున్నాయని అర్థం. అలానే నా భరోసా, ఎవరు మన సిస్టంలో భయపడాల్సిన అవసరం లేదు. కాస్త వెనుకో ముందు అందరికీ న్యాయం జరుగుతుంది. అందరూ పేషెన్సీగా ఉండాలి. మనం ఎప్పుడు రాజేష్ గారు అంటూ ఉంటారు, మరి అందరూ పేషెన్సీగా ఉండాలని. నేను కూడా ఎంతో కొంత నాకు కోపం ఉండేది. మరి సిస్టంలోకి వచ్చిన తర్వాత రాజేష్ గారిని చూసిన తర్వాత నా కోపం ఎటు పోయిందో నాకు తెలియదు. మన సిస్టమ్ని అంటిపెట్టుకుని ఉండాలి అని అంటూ ఉంటారు. ఎస్ సార్, నో సార్, మై డియర్ పార్ట్నర్స్. గరీపాటి గారు, బిజినెస్ లకు వచ్చేసరికి పిల్లవ కాలువలు, నదులు, వాగులు అన్నీ కలిసి సముద్రంలో కలవాల్సిందే ఏనాడైనా. మన పీవీసీ మెటా సభ్యులు 84 లక్షల మంది ఉన్నారు సార్. మై డియర్ పార్ట్నర్స్, ఈ రోజు కాకపోయినా ఇంకొక రోజైనా రావాల్సిందే. ఎవరైతే తప్పిపోయారో పెద్ద లీడర్స్ కూడా రావాల్సిందే, వస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ గూటి పక్షి ఆ గూటికే చేరాలని సామెత ఉంది, అట్లానే అందరూ వస్తారు. మై డియర్ పార్ట్నర్స్, ఇక్కడ ధనం మూలం ఇదం జగత్, లక్ష్మీ నివాసం చిత్రం నుండి ఒక పాట ఉంది, కానీ అది కంప్లీట్గా పాడను ఈరోజు. తర్వాత ఇంకో రోజు సెషన్లో పాడతాను, కానీ చిన్నగా ఒక స్టెప్ అయితే పాడదాం అనుకుంటున్నాను. ధనమేర అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ధనమేర అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ధనమేర అన్నిటికీ మూలం. నెక్స్ట్ ఫుల్ సాంగ్ పాడతాను సార్, ఒక స్టెప్ వేసాము. తర్వాత యూనివర్సల్ సబ్జెక్ట్లోకి వస్తే ఇక్కడ రాజేష్ గారు నేను ఏదైనా చెప్తాం అనుకున్నది సార్ ఏమంటే చెప్తారు, అంటే యూనివర్సల్ కనెక్ట్ ఉంటుంది అనమాట. మరి దాంట్లో మనం ప్రతిరోజు కాలు తీసి కింద పెట్టగానే ఒక కాలు డబ్బు సంపద అని మనం ఒక కాలు కింద పెట్టగానే డబ్బు, రెండో కాలు పెట్టగానే సంపద అని చెప్పుకోవాలి మనం. మరి మనం ఇస్తేనే కానీ వస్తుంది, ఇది వాస్తవం సార్. ప్రతి ఒక్క మాటకి కృతజ్ఞతలు తెలుపుకోవాలి మనం ప్రతిరోజు. మనం వాడే సెల్ ఫోన్ కూడా కృతజ్ఞత చెప్పుకోవాలి. మీకు వచ్చిన దాంట్లో 10% ఖర్చు పెట్టండి, అంతకు 10 రెట్లు వస్తుంది మీకు. ఇది యూనివర్సల్ లా.
ఇది రాజేష్ గారికి తెలుసు, ఇంకా కొంతమందికి తెలుసును. మరి కాన్షియస్ మైండ్కి సబ్ కాన్షియస్ మైండ్కి చిన్న పొర ఉంటుంది సార్. ఆ పొర దాటితే మీరు విన్ అయినట్లే. థ్యాంక్ యూ యూనివర్స్. మరి యూనివర్స్ అనేది దానికి మాయ మాత్రం తెలియదు. మనం ఏది చేస్తే అది నమ్ముతుంది. జీ హుజూర్ అని రెడీగా ఉంది ఇవ్వడానికి, కానీ మనం తీసుకోవడానికి రెడీగా ఉన్నామా? మనకేం కావాలో మనకే తెలియదు, అడగటం కానీ మొఖమాట పడుతున్నాం మనం. అలా యూనివర్సల్ సబ్జెక్ట్లో దానికి మంచి చెడు మరి అంటూ ముట్టు ఇలాంటివేమి తెలియవు. మనం ఆ యూనివర్సల్లో ప్రగాఢంగా నమ్మి ఏది కోరినట్లయితే అది విశ్వసించబడుతుందని యూనివర్సల్ చెప్తుంది. మరి ముఖ్యంగా ఈ రోజున నాకు ఈ మహత్తరమైనటువంటి ఈ టెలిగ్రామ్ మీటింగ్ సెషన్ చెప్పడానికి అవకాశం కల్పించిన మా అందరికీ ఆప్తుడు, ఆరాధ్యుడు, మన అందరి వాడు, మన పీవీసీ మెటా మీటింగ్లకే వన్నె తెచ్చిన మహనీయుడు, నిగర్వి, అల్ప సంతోషి, కారణ జన్ముడు అయినటువంటి పీవీసీ మెటాకి ఒక బ్రాండ్ అంబాసిడర్గా మరి వారు మనకు దొరకడం మనందరి అదృష్టంగా భావిస్తున్నాం. అలాంటి మన కువైట్ రాజేష్ గారికి నాతో సహా అందరి కరతాల దురణలతోటి ఒక్కసారిగా గట్టిగా క్లాప్స్ కొడతారా సార్? నేను కూడా వింటాను. ఒకసారి అన్మిట్ ఒకసారి క్లాప్స్ కొట్టండి. ఓకే 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 థ్యాంక్ యూ. అలానే మనం కొట్టే క్లాప్స్ వారి తల్లిదండ్రులు కూడా చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి నాకు ఇచ్చిన ఈ అవకాశం నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడై ఉంటానని ప్రామిస్ చేస్తున్నాను రాజేష్ గారు. మరియు ఇంత ఓపికగా మీటింగ్కి అటెండ్ అయిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకొనొచ్చు. ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే క్షమించాలని పెద్ద మనసుతోటి కోరుకున్నాం. థ్యాంక్ యూ రాజేష్ గారు. థ్యాంక్ యూ మై డియర్ పార్ట్నర్స్. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందరిలో నేనుండాలి అని కోరుకుంటూ జై పీవీసీ మెటా, జై హింద్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కొత్త రచయిత అవతారం ఇచ్చారు సార్ సడన్ గా వీరాంజనేయులు గారు. థ్యాంక్ యూ సార్. వీరాంజనేయులు గారు అద్భుతంగా చెప్పారు సార్ ఈరోజు. థ్యాంక్ యూ సార్. అందరూ కూడా మీ యొక్క బ్లెస్సింగ్స్ అందరూ నా మీద మెండుగా కురవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ రాజేష్ గారు. మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు కూడా పదాభివందనాలు చేస్తూ నేను సెలవు తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ అలా అందరూ కూడా. చిలకలూరుపేట, పల్నాడు జిల్లా. ఇంటి నెంబర్ చెప్పండి సార్, మండలి చెప్పండి. వెళ్ళిపోతుంది సార్ ఇప్పుడే. చిలకలూరుపేట మరొక పేరు సిపిటి ఎమ్మెల్యే. మరి ఆ పిల్లలు వారు పెట్టిన పేరు మరి ఎక్కడ పోయినా హోందాతనం ఉంటుంది సార్. మరి ఇందువల్ల నా పేరు మాట్లాడండి సుధాకర్ సార్. మాట్లాడండి సుధాకర్ సార్. థ్యాంక్ యూ సార్ రాజేష్ గారు. వండర్ఫుల్ సార్. చాలా చక్కగా మీ అనుభవాన్ని క్రోడీకరించి అనేక మంది మదిలో ఉన్నటువంటి సందేహాలను బయటికి రప్పించి పీవీసీ యొక్క మార్గాన్ని సుఖాంతం చేశారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ బ్లెస్సింగ్స్ అన్ని కూడా మాకు కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్ మాట్లాడండి. మీరు మాట్లాడండి సార్. మరి అంత బాగా చెప్పారు. మన వీరాంజనేయులు గారు వండర్ఫుల్ సెషన్ సార్, ఇలా బాగా చెప్పారు. అలాగనే వీరాంజనేయులు గారు మాటల తీరు ఎలా ఉందో పని తీరు కూడా అలానే ఉంటుంది సార్. కోటప్పకొండలో చూసాము. కోటప్పకొండలో మనం పెర్లవైన మీటింగ్ పెట్టినప్పుడు అసలు అందరూ మీటింగ్ పనుల్లో అందరూ కూడా ఎంజాయ్ గా చేస్తుంటే కోటప్పకొండ మీద అందరికి దర్శనాలుగా తీసుకెళ్లి అలాగనే మీటింగ్ చక్కగా జరిగేటట్టుగా అక్కడ మీటింగ్ కమిటీ కంటే కూడా బ్రహ్మాండంగా చేశాడు సార్. నిజంగా వారు చాలా గొప్ప మనసు వారిది. నిజంగా థ్యాంక్ యూ సార్. మంచి మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ సార్.
వాయిస్ వినిపిస్తుంది సార్? వినిపిస్తున్నారు, క్లియర్ ఉంది, మీ వాయిస్ క్లియర్ ఉంది సార్. సార్ నిజంగా సార్ ఇప్పుడు నేను ఏం చెప్పాలో నాకు అర్థం అవ్వలేదు సార్. ఇంత బ్రహ్మాండంగా మాట్లాడండి ఈ రోజు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ముందుగా ఈ మీటింగ్ లో ఉన్న పెద్దలందరికీ, నాకన్నా పెద్దలు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అసలు ఈ రోజు వీరేంద్ర సార్ మాట్లాడిన విషయాలు, ఎంతో పెద్ద పెద్ద మంది లీడర్లు ఉన్నారు, అసలు వాళ్ళందరూ వస్తే బాగుండని నేను అనుకున్నాను. కానీ ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియదు సార్. మన పివిసి మీట పెరిగిన రోజున ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా అన్నయ్యకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు. 2019లో నన్ను సిస్టమ్ తీసుకొచ్చినప్పుడు ఏంటన్నా ఈ డీపీ లేనిది, లక్ష్య లేదని చెప్పేసి మా అన్నయ్యను చాలా సార్లు క్వశ్చన్ చేశాను. అయితే మా అన్నయ్య చెప్పారు, తమ్ముడు నేను నీకు మోసం చేస్తానని ఒక మాట అన్న. నీ మీద మోసం కాదన్నా, మీరు ఏ చెప్తేనే చేస్తా అని ఆ రోజు మా అన్నయ్యకు నీ మాట ఇచ్చి నాకు వచ్చాను. కానీ సార్ అదే డీపీ వర్షన్ ఇంకా ఉంటే ఇంకా చాలా ఇన్కమ్ తీసుకున్నవాడిని. ఏదేమైనా సరే పీవీసీ మీటర్కి వచ్చాము. ఫ్యూచర్ ఆఫ్ కరెన్సీ అది అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. సరే అది అందరికీ అర్థమయ్యి తొందరగా మన కాయిన్ రేటు పెరిగి అందరూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలని కోరుకుంటున్నాను. కానీ ఈ రోజు వీరాంజనేయ సార్ ఎక్స్ట్రాడర్, అసలు ఆ స్పీచ్ కి నేను ఏం చెప్పాలో అసలు నాకు మాటలు రావట్లేదు. కానీ సార్ వరంగల్ మీటింగ్ వచ్చినప్పుడు సార్కి నేను ఏం చేయలేదు. చిన్నగా మాట్లాడి రూమ్ అరేంజ్ చేస్తే సార్ కోటప్పకొండలో నన్ను ఎలా చూసుకున్నారంటే, ఒక అల్లుడు గారి ఇంటికి వస్తే ఎలా చూసుకున్నారో అంతకన్నా ఎక్కువ చూసుకున్నారు. సార్ మా ఫాదర్ లాంటి వాడు. అసలు సార్కి నేను ఎలా చెప్పాలో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు సార్. ఇంకా చాలా మంది ఉన్నారు, అందరూ మాట్లాడాలి. ఓకే సార్, మీ వీరేంద్ర సార్ మీ స్పీచ్ కి నేను ఫీల్ అయ్యాను సార్. థ్యాంక్ యూ. మా అమ్మాయి జీడిఆర్ గారు కూడా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఎస్ సార్, జీడిఆర్ సార్ కూడా నేను వెల్కమ్ చెప్తాను. ముందుగా గొట్టిపాటి కోటేశ్వర సార్ మాట్లాడిన తర్వాత థ్యాంక్ యూ జీడిఆర్ బ్రో సార్. మీకు కూడా ఇప్పుడు మీరు మాట్లాడిన చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే సార్ మీరు మాట్లాడిన మాటలు కూడా నాకు అర్థమైంది సార్ గురించి ఏం చెప్పాలనుకున్నారు అనేది. ఎస్ సార్, ఎందుకంటే కొంతమంది ఏంటంటే వాళ్ళ మనసులతో వాళ్ళ మనసుల వాళ్ళ మనసులు వేరే ఉంటాయి సార్. మనిషి కాదు అనేది మనసులు, అంటే లోపల ఉన్న మానవత్వం అంటాం, మనసులు వేరే ఉంటాయి. సో వాళ్ళలో మీరు మాట్లాడిన దాన్ని బట్టి మన వీరాంజన్ సార్ ఒకరు అని చెప్పేసి నాకు అర్థమైంది. సో వాళ్ళ హార్ట్ వాళ్ళ ఒక మనసు అనేది అంత బాగుంటుంది సార్. దాని గురించి నేను మరోసారి మాట్లాడతాను. సో థ్యాంక్ యూ సార్, అర్థమైంది. సో మరి ఇక కోటేశ్వర సార్ మాట్లాడుకుంటున్నారా గొట్టిపాటి? ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, వీరాంజన్ స్పీచ్ మెసేజ్ సూపర్ సార్, సూపర్ సార్, చాలా అద్భుతంగా చెప్పాడు సార్. కొన్ని ఒడిదుడుకులకి ఆయన దగ్గరికి వెళ్తే ఏమి కాదు, నువ్వు డేర్గా చేసేసుకో, ఏం ప్రాబ్లం లేదు, ముందుకెళ్ళిపో అని చెప్పి ధైర్యం చెప్పేవాడు సార్. నాకు చాలా బాధపడతా కూడా ఆయన దగ్గర పోయి చెప్తే ఆయన చాలా నాకు అసలు మెసేజ్ వల్లే బాగా చెప్పి అర్థం చేసే రీతిలో అర్థం చేసుకొని ముందుకెళ్ళాను సార్. అంత ఓర్పుగా జాగ్రత్తగా చేసుకుంటూ వస్తున్నాను సార్. మంచి అనుకూలంగా పెద్ద ఆయనని గౌరవంతో చూసుకుంటూ వెళ్ళిపోతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మన టెలిగ్రామ్ మీటింగ్ లో ఉన్న పీవీసీ మీట పార్ట్నర్స్ ఎవరు వెళ్ళమాకండి సార్. మంచి సబ్జెక్ట్ ఉందన్నారు రాజేష్ సార్, ఎవరు వెళ్ళొద్దు, మంచి సబ్జెక్ట్ చెబుతానంటున్నారు సార్. మంచి సిస్టమ్ అప్డేట్ గురించి చెప్తానంటున్నారు. ఎవరో మీటింగ్ నుంచి వెళ్ళమాకండి. థ్యాంక్ యూ సార్. సోమసుందర్ రెడ్డి గారు కూడా మీటింగ్ లో ఉన్నారు, వారికి కూడా థ్యాంక్ యూ. నేను మర్చిపోయాను సార్, మీరు గుర్తు చేశారు ఇప్పుడు. ఓకే సార్, దానివల్ల శంకర్ సార్ వెల్కమ్, మాట్లాడండి సార్. సార్ ఇవాళ మా వీరాంజనేయులు గారు ఒక కొత్త అవతారం ఎత్తారు సార్. ఒక మంచి రచయితగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఎలా మాట్లాడతారని. యాక్చువల్ గా ఈ పెర్లవైన పుణ్యం అంట మా రిలేషన్ ఎంత బంధం ఏర్పడిందంటే, ఏదో ఏ సిమెంట్ అంబుజా సిమెంట్ అంటారు చూడండి, అంతకంటే గట్టిగా ఉంటదండి మా బంధం. మేము ప్రతిదీ కూడా ఒక్క రోజు మాట్లాడుకోలేకపోతే మేమిద్దరం ఏందో కోల్పోయినట్టు ఉంటది. అందుకని ఆయన చేస్తాం లేకపోతే నేను చేస్తాం, ఇద్దరం మాట్లాడుతాం. ఫోన్ చేసుకుంటే మాత్రం మినిమం ఒక గంట సేపు మంచి అందరూ రాజేష్ గారి దగ్గర కానీ అందరి విషయాలు చక్కగా మాట్లాడుకొని, నిజంగా అటువంటి మంచి అద్భుత స్నేహానికి అంత మంచి వ్యక్తి సార్ వీరాంజనేయులు గారు. ఇవాళ అయితే నేను ఆయనలో ఒక గొప్ప రచయితనైతే నేను చూశాను. అందుకనే ఆయన గురించి ఒక చిన్న కొటేషన్ చెబుతాను సార్. రాజేష్ గారు మీరు అవకాశం ఇస్తే. చెప్పండి సార్. ఎందుకంటే సంపద గొప్పదా జ్ఞానం గొప్పదా అంటేనే సంపదేమో మనం రక్షించాలి సంపదనే, జ్ఞానమేమో మనల్ని రక్షిస్తుంది అంటండి. అందుకనే
ఈ పలకరింపులు అనేవి లేకపోతే ఎంత గొప్ప బంధమైనా సరే మరుగున పడిపోతుందండి. అందుకే మీరు ప్రతి ఒక్కరు కూడా ఎంత బిజీగా ఉన్నా కూడా మన అనుకునే వాళ్ళ కోసం కొంత సమయం ప్రతి ఒక్కరు కూడా కేటాయించాల్సింది వాళ్ళ పరిస్థితుల్లో. ఎందుకంటే ఆ కాలంలో ఎవరి దగ్గర గడియారం ఉండేది కాదండి, కానీ అందరి దగ్గర సమయం ఉండేదండి. ఈ కాలంలో అందరి దగ్గర గడియారం ఉంది కానీ ఎవరి దగ్గర సమయం లేదండి. ఏ వ్యక్తికైనా కొన్నింటి ఇలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది, కొన్నింటి ఇలువ అవి దొరికినప్పుడు తెలుస్తుంది, కొన్నింటి ఇలువ కాలం కాలం గడిచే కొద్దీ తెలుస్తుంది. అందుకే నేను ప్రతి ఒక్కరికి చెప్పేదంటే వికసించే పుష్పం నేర్పిద్దానండి, తనలాగా అందంగా జీవించమని. రాలిపోతున్న ఆకు చెబుతుందండి జీవితం శాశ్వతం కాదని, ప్రవహించే వాగు నేర్పుతుందండి తనలా అవరోధాలు దాటుకుంటూ ప్రవహించమని. మెరిసే మెరుపు నేర్పిందండి ఏ క్షణమైనా ప్రతి గొప్పగా ఉండమని. అందుకని మనం అందరం కూడా ఇవాళ ఈ రాజేష్ గారి పుణ్యం అంట ఇటువంటి బంధాలు నిజంగా మనం అందరం కూడా ఏదో ఒక రోజు మాత్రం నా కోరిక అండి, మా వీరాంజనేయులు గారు కూడా కోరిక అయితే మనం అందరూ మన కుటుంబ సభ్యులతో సహా ఆ టైం ఎప్పుడు వచ్చిందో కానీ మేమైతే ఎదురు చూస్తున్నాం సార్. అందరూ ఒకసారి కలిసి మన ప్రేమలో ఇలాగే కొనసాగించాలి. మనమే బంధువులు సార్, ఇంతకంటే గొప్ప బంధుత్వం యాడ్ దొరికింది సార్. నిజంగా అంత స్ట్రాంగ్ అయిన పిల్లర్ వేశారు సార్ రాజేష్ గారు. అది మీ పుణ్యం, తాటిబాంబుల శంకర్ గారి పుణ్యమే సార్. ఈ బంధాలు అయితే ఇలాగే సాగాలి. నిజంగా మీరు ఈ సెషన్స్ లో గొప్ప గొప్ప నాయకులను ఒక్కొక్కళ్ళ నుంచి వచ్చే వాళ్ళ అద్భుతమైన నాలెడ్జ్ సార్. ఏం షేర్ చేస్తున్నారు ఎవరు తోసిన విధంగా వాళ్ళు, ఇది వెలకట్టలేదు సార్. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. తొందరలో ఆ కోరిక కూడా మేము మాత్రం భగవంతుడు సక్రంగా తీరితే మనం అందరం కూడా ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరం కూడా అందరూ ఒకసారి మాత్రం నేనైతే మీట్ చేస్తానండి మొత్తాన్ని అందరు కలిపి కుటుంబ సభ్యులతో సహా. ఆ రోజు తొందరలో రావాలని భగవంతుడిని అయితే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఓ మంచి సెషన్ ఇవాళ అయితే రన్ అయింది సార్. మన పార్ట్నర్స్ అందరూ స్వార్థము అసూయ లేకుండా వండర్ఫుల్ గా ముందుకెళ్తున్నాం. ఈ బంధం అనేది కలకాలం ఉండాలని చెప్పి కోరుకుంటూ మనం మళ్ళీ కలుస్తూ మళ్ళీ మాట్లాడుకుంటూ ఇలానే మన లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తూ రూపాయి సంపాదిస్తాం, వస్తా ఉంటే పోతా ఉంటే అది వేరే విషయం. రూపాయి అనేది పక్కకి పెట్టి బంధాలు మన ఫ్రెండ్షిప్ ని నిరంతరంగా కొనసాగించాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. గ్రేట్ సార్. ఏం ఫ్లో సార్, ఏం ఫ్లో సార్, ఎంత ఫ్లోగా చెప్పారు సార్. ఇంత జ్ఞానం ఉన్న వ్యక్తులు మా టీంలో ఉండటం అనేది మా అందరూ అదృష్టం. మీకు భగవంతుడు ఇంకా 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 జ్ఞానాన్ని ఇచ్చి మాకు చాలా నేర్పించాలని చెప్పి మేము కోరుకుంటూ, ఎట్లా ఉందంటే ఒక పీఠాధిపతి పైన కూర్చుని శిష్యులకు బోధిస్తారు చూడండి, ఏ విధంగా అర్థమయ్యేటట్టు ప్రతి విషయం అర్థమయ్యేటట్టు ఏ విధంగా చెప్తారో అలా మీరు మా పీవీసీ మెటల్ వన్ ప్లాట్ఫామ్ మీద చక్కగా అందరినీ గౌరవిస్తూ, చక్కగా ప్రతి మనిషిని గౌరవిస్తూ అందరికీ జ్ఞానం వచ్చేటట్టుగా పీవీసీ మెటా ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని గురించి మీరు చెప్తుంటే మాకు చాలా ఆనందం వేస్తుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. వినపడుతుందా సార్? వినపడుతుంది మాట్లాడండి సార్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఎస్పెషల్లీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ వీరాంజనేయులు సార్కి ఒక 15-20 ఇయర్స్ నుంచి కోరిక ఉన్నట్లుంది. రాజకీయ ఉపన్యాసం మాత్రానికి జబర్దస్త్గా ఇచ్చిండు సార్. రాజకీయ నాయకుడు ఎట్లయితే ఇచ్చిండో ఆ విధంగా ఉంది సార్. వీరాంజనేయులు సార్ బాగుంది స్పీచ్. సూపర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్ థ్యాంక్ యూ సార్. వీరప్ప సార్, సంజీవప్ప సార్ చెప్పండి, మాట్లాడండి సార్. థ్యాంక్ యూ సార్. వీరాంజనేయులు సార్ మంచి స్పీచ్ సార్, వండర్ఫుల్ స్పీచ్ సార్. చాలా హ్యాపీ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. శ్యామ్ భద్రారావు సార్, మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఓకే, శ్యామ్ భద్ర సార్. ఓకే, మరి చాలా రోజుల తర్వాత చూస్తున్నాను. ఈ మధ్యన అప్పుడప్పుడు వస్తున్నారు మన సోమసుందరెడ్డి సారు.
ఫ్రీ ఉంటే కనుక వెల్కమ్ సార్. మీరు కూడా ఒక నిమిషం మాతో పాటు షేర్ చేసుకుని. సోమసుందర్ రెడ్డి సార్, మీ మాట మీద కూడా మనం ఈ మంచి మీద చాలా రోజులు అవుతుంది. ఎందుకంటే సోమసుందర్ రెడ్డి సార్ గుంటూరు కాదు సార్, సార్ మీరు పొద్దుటూరు అనుకుంటా, పొద్దుటూరు సార్. ఓకే సార్, మరి సార్ బిజీ ఉన్నట్టున్నారు. ఇట్స్ ఓకే. సో మరి చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఈరోజు అద్భుతంగా మాట్లాడారు సార్ వీరాంజనేయులు గారు. అయితే సార్ ఎప్పుడు కూడా ఎవరన్నా అవతల ఏదన్నా డిప్రెషన్ లో ఉన్నా కానీ ఏదన్నా నిరాశలో ఉన్నాను కానీ సార్ వెంటనే కనిపెట్టి వెంటనే వాళ్ళకి ఏ విధంగా అయితే మనం వాళ్ళని ఓదార్పు చేయొచ్చో అట్లా విధంగా మోటివేషన్ చేస్తారు సార్. బాగా వెంటనే అతనికి వాళ్ళకి ఏదైతే ఇబ్బంది ఉందో ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్దాం విధానంలో ఉంటారు సారు. ఎప్పుడు కూడా అంతే, ఆయనతో మాట్లాడితే కొంచెం ఎనర్జీ లెవెల్స్ అన్ని పెరుగుతూ ఉంటాయి. డల్గా ఉన్న ఎవరైనా కానీ ఆయనతో 10 నిమిషాలు పావుగంట మాట్లాడితే పర్లేదు, ఇలా అసలు మనకు ఇవన్నీ ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా ముందుకు వెళ్దాం అని చెప్పేసి ఎంకరేజ్ చేసుకుంటూ తీసుకెళ్తా ఉంటారు సార్. ఆ సార్కి గ్రేట్ సార్, గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వీరాంజనేయులు సార్, సూపర్. మీరు ఎప్పుడు వచ్చినా కూడా చాలా యాక్టివ్గా ఉంటారు, నేను చూస్తూనే ఉంటాను. మీరు మాట్లాడేటప్పుడు మీ ఆ పెదాల పైన ఆ చిరునవ్వు ఎప్పుడు కనిపిస్తుంటుంది సార్, కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటది. కానీ ఈ రోజు సెషన్ మాత్రం మీరు తీసుకున్న చిన్న చిన్న పెట్టికథలు, సామెతలు, ఆ ఉపమానాలు అన్ని కూడా చాలా ఎక్సలెంట్ కంపారిటివ్ గా ఉన్నాయి. పీవీసీ మెటాకి వ్యక్తిత్వం, మనుషుల యొక్క హావభావాలు, మనిషి యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందనేది మీరు క్లియర్గా చెప్పారు. అదే మీరు మీటింగ్ లో ఉన్న సభ్యుల్ని గౌరవించిన తీరు సార్. మీరు ఇంత పెద్ద వయస్కులు, మీరు ప్రతి ఒక్కరిని గౌరవించిన తీరు చూస్తే మీకు పాదాభివందనాలు చేయాలనిపిస్తుంది సార్. మీకు యాక్చువల్గా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మీరు ఎంత ఉన్నత స్థితిలో ఇక్కడ ఉన్న లీడర్స్ అందరినీ ఉంచారు మీ మనసులో అన్నది. థ్యాంక్ యూ. మీ ఉదార స్వభావానికి అర్థం పడుతుంది సార్. మీ యొక్క స్వభావం, మీ యొక్క స్థితిని మాకు ఇక్కడ అర్థమవుతుంది. మీ మనసు అంటే ఏంటి అనేది. ఇక్కడ బంగారు బొగ్గు విషయం నాకు బాగా నచ్చింది సార్. మీరు చెప్పిన దీంట్లో బంగారానికి ఎక్కువ పరీక్షలు ఉంటాయన్నది మీరు చెప్పారు, బొగ్గుకైతే ఏది ఉండదు. అలాగే పీవీసీ మెట బంగారంతో విలువ కట్టి మీరు బంగారంతో విలువైనటువంటి పీవీసీ మెటకే అనేక రకాలైన పరీక్షలు, శోధనలు చేస్తున్నారు అన్నది మీరు క్లియర్ గా చెప్పారు. థ్యాంక్ యూ సార్. గ్రేట్ సెషన్ సార్, ఎక్సలెంట్, మార్వెలస్, నో వర్డ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఎస్, గ్రేట్ సార్. సో ఖచ్చితంగా శ్యామ్ సార్ ఇక్కడ సారు శ్యామ్ భద్రరావు సార్, మీరు మాట్లాడాలనుకుంటున్నారా? శ్యామ్ భద్రరావు. ఓకే సార్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మరి ఇక్కడ శ్యామ్ సుందర్ సార్ కూడా ఉన్నారు. మన మాట్లాడుకుంటున్నారు, మాట్లాడండి సార్. థ్యాంక్ యూ రాజేష్ గారు. వీరాంజనేయులు గారు, వండర్ఫుల్ సెషన్ సార్. మీరు మామూలుగా సింపుల్ గా ఏదన్నా చెప్పి వదిలితేస్తారు అనుకున్నాం, కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అప్పుడే టైం అవును. ఇప్పుడు మనకి మీటింగ్ అప్పుడే అయిపోయిందా అంటా ఉంటారు కదా ప్రతిరోజు. అట్లాగే మీ యొక్క స్పీచ్, మీ యొక్క తీసుకున్న వెర్షన్ కూడా మాకు ఇంకా చెప్తారని ఎదురు చూస్తున్నాం. కానీ మీరు ఇంకా మా అందరి చేత అభినందనలు తెలియపరచడం కోసం ఒక 20 minutes బిఫోరే మీటింగ్ క్లోజ్ చేయడం జరిగింది సార్. మీ యొక్క సీనియారిటీకి, మీ యొక్క పెద్ద చిన్న అనే తారతమ్యం చూపించిన దానికి వండర్ఫుల్ సార్. అలాగే మన పార్ట్నర్స్ అందరినీ పేరు పేరున గుర్తుపెట్టుకుని మాట్లాడించి అందరికీ అభినందనలు చెప్పి, చిన్న వాళ్ళకేమో ఆశీర్వాదాలు, పెద్దవాళ్ళకేమో శుభాకాంక్షలు. మీరు చెప్పిన సెషన్ వండర్ఫుల్ గా ఉంది సార్. అట్లాగే మీలాగా ప్రతి వాళ్ళు కూడా ఉంటే మనకి శత్రువులు, విరోధులు అంటూ ఎవరు ఉండరండి. అందరూ మిత్రులు, అందరూ బంధువుల్లాగా ఉండిపోతారు. ఇవాళ స్వార్థంతో పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. మీ మనసులో గానీ, మీ మాటల్లో గానీ అది ఎక్కడ ఏ కోసైనా కనపడలేదండి. అదే మీ యొక్క వండర్ఫుల్, మీ యొక్క ఆరోగ్య రహస్యం కూడా అని చెప్పి అనవచ్చు. ఇప్పుడు 59 ఏళ్ళు వచ్చినా కూడా అంత యాక్టివ్ గా, అంత ఎనర్జీగా మా అందరికి బూస్టింగ్ ఇస్తూ మీరు చేసే మీటింగ్స్ కానీ, మీరు చెప్పే మాటలు కానీ ఎక్సలెంట్ సార్. పోతే మన
కువైట్ టీమ్ నే కాకుండా రిచ్ భారత్ టీమ్ లో కూడా ప్రతి పార్ట్నర్ ని, ప్రతి లీడర్ ని పేరు పేరున గుర్తు చేసి అందరికీ అభినందనలు చెప్పడం వండర్ఫుల్ సార్. అట్లాగే మన పార్ట్నర్స్ ఇంకా కొంతమంది మీరు పేర్లు మర్చిపోయాయని చెప్పి అన్నారు. ఏం పర్వాలేదండి, మీ యొక్క సెషన్ ని చాలా సార్లు వింటూ అందరూ గుర్తుంచుకుంటారు. వండర్ఫుల్ సెషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వీరాంజనేయులు గారు. థ్యాంక్ యూ రాజేష్ గారు. సార్ రాజేష్ గారు కంటిన్యూ సార్. ఓ సారీ సార్, నేను మాట్లాడుతున్నా, నేను మ్యూట్ లో చూసుకోలేదు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే లాస్ట్ లో మెసేజ్ ఏదో పాస్ చేస్తున్నారు సార్, చెప్తా ఉన్నారు. అది ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. అది మనం అంతా మాట్లాడటం అయిపోయిన తర్వాత అది చెప్పి సెషన్ క్లోజ్ చేస్తారు రాజేష్ గారు. థ్యాంక్ యూ సార్. శ్యామ్ సుందర్ సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ గుర్తు చేశారు, మర్చిపోయాను సార్, మళ్ళీ గుర్తు చేశారు మీరు. లేకపోతే నేను టైం అయిపోయింది అనుకుంటున్నాను, కానీ ఇక సరే గుర్తు చేశారు కనుక ఓకే. వెల్కమ్ శ్యామ్ సుందర్ సార్. రాజ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. యా గుడ్ ఈవినింగ్ సార్. సార్ వీరాంజనేయులు గారు ఈరోజు సెషన్ తీసుకోవడము, దాని యొక్క వివరాలు ప్రతి ఒక్కళ్ళు మన లీడర్స్ అందరు షేర్ చేసుకున్నారు. వీరాంజనేయులు గారు సింగిల్ టైమ్ ఏ ఒక్కరితోనైనా కనెక్ట్ అయ్యారంటే ఆ కనెక్ట్ అయిన పర్సన్ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు సార్. అంటే వాళ్ళని ఫిల్టర్ చేసే విధానంలో నేను ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే పర్సన్ దానబోయిన శంకర్రావు గారు. దానబోయిన శంకర్రావు గారితో ఫస్ట్ కనెక్ట్ ఎవరైతే అవుతారో వారు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. అదే విధమైన సెకండ్ పర్సన్ ఎవరయ్యా అంటే వీరాంజనేయులు సారు. ఆయన వయసు 59 కానీ ఇనీషియల్ గా ఉన్న 5 లో -4 తీసేస్తే 1 ఉంటది. 19 ఉండే యాక్టివ్నెస్ ఆయనలో కనిపించింది. ఆయన అందులో చాలా కళాకారులు సార్. ఎందుకంటే ఆయన దగ్గర యాక్టింగ్ ఉంది. ఈ రోజున అదే విధమైన ఒక కవిత్వం కూడా ఆయనలో నుండి ఒక కొత్తదనాన్ని చూడగలిగాం. అంటే ఇంకెన్ని రోల్స్ ఉంటాయో కానీ నాకైతే తెలీదు. అలాంటి రోల్స్ అన్ని ఇలాంటి సందర్భాల్లో, ఇలాంటి స్టేజీలో, ఇలాంటి ప్లాట్ఫామ్ మీద అప్పుడప్పుడు మీ యొక్క మల్టీ టాలెంటెడ్ యాక్టివిటీస్ ని మాకు ప్రదర్శించి మా ముందుంచితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. వీరాంజనేయులు సార్, మీరు ఇలాంటి సెషన్ ఇంకోటి కూడా తీసుకుంటే బాగుండేమో అనిపించింది. ఎందుకంటే టైం తెలియలే మాకు. ఇంత షార్ట్ పీరియడ్ లో ఇంత టైం అయిపోయిందా, అప్పుడే 11 అయిపోయిందా అనే ఆలోచనలోకి వచ్చేసాము. మరి వీరాంజనేయులు గారు నాకు వ్యక్తిగతంగా అతి తక్కువ సమయమే పరిచయం అయింది. అతి తక్కువ సమయంలో నా వ్యక్తిగతంగా పరిచయం అయితే ఆయన ఒక మా ఫ్యామిలీ పార్ట్నర్, ఫ్యామిలీ అడ్వైజర్, ఫ్యామిలీ సలహాదారులు, ఫ్యామిలీ గైడెన్స్ ఇచ్చే ఒక రోల్ మోడల్, ఒక పెద్ద వ్యక్తి లాగా, మా కుటుంబ పెద్దలాగా మేము గౌరవించుకుంటాం సార్. సార్ ఎనీ టైం ఎప్పుడైనా ఫోన్ చేస్తూ ఉంటారు. అంటే ఆయన ఎదుటి మనిషి అంటే సార్ ఎప్పుడు యూనివర్స్ అంటూ ఉంటారు. ఒక సందర్భంలో ఒక ఇన్సిడెంట్ మాట్లాడారు అంటే ఆ మాట్లాడించుకున్న పర్సన్ ఆ పెయిన్ లో ఉండుంటాడు అనేది యూనివర్స్ పరంగా వీరాంజనేయులు సార్ తెలిసింది. నేను కొన్ని సందర్భాల్లో కొన్ని ఆలోచనల పరంగా ఆలోచించుకుంటూ ఉంటే కరెక్ట్ పాయింట్ వెంటనే ఫోన్ చేసి, శ్యామ్ గారు ఇదండి పరిస్థితి. ఎందుకంటే నన్ను వయసులో చాలా చిన్నవాడిని అయినా కానీ గౌరవిస్తూనే ఉంటారు. దానబోయిన శంకర్రావు గారు అని, వీరాంజనేయులు సార్ గాని వయసుతో సంబంధం లేదు. ఎంత చక్కని ఆ విలువలతో కూడిన ఆ విధానాలు, అంటే కమ్యూనికేషన్ కానీ లేదంటే ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేయటం కానీ ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ. మీలాంటి సూర్య చంద్రుల మధ్యలో మీలాంటి వ్యక్తులు, మీలాంటి స్టార్స్ కూడా మాకు ఇలాంటి ప్లాట్ఫామ్ ద్వారా రాజేష్ గారు, శంకర్ సారు ఇలాంటి స్టార్స్ ను బయటికి తీసి వాటికి షైనింగ్ పెట్టి ఆ కాంతిని మాకు ప్రజ్వలింపజేస్తున్నారు. కాబట్టి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఖచ్చితంగా మనము మళ్ళొకసారి కూడా సార్ని సార్ స్టేషన్ తీసుకుందాం. ఖచ్చితంగా సార్ ముందు చెప్పి మళ్ళొకసారి ఒక 1 hour ఫుల్ సెషన్ తీసుకుందాం సార్. ఎందుకంటే ఈ రోజు లాగా కాకుండా ఫుల్ సెషన్ అనమాట. ఫుల్ సెషన్ తీసుకుంటాం సార్. అందరికి ఒక రిక్వెస్ట్, పాపం వాళ్ళిద్దరిని పట్టుకొని ఓల్డ్ ఏజ్ అనకండి సార్, ఫీల్ అవుతారు. శంకర్రావు సార్, వీరాంజనేయులు సార్ భలే ఉన్నారు. వాళ్ళు ఓల్డ్ ఏజ్ కాదు సార్, వాళ్ళు యంగ్ ఏజ్ సార్ హనుమంత్ సార్,
వాళ్ళు అంటే వయస్సులో పెద్దవాళ్ళు అన్నాం సార్. వాళ్ళు ఓల్డ్ ఏజ్ అంటే క్షమించండి సార్, శంకర్ సార్, వీరాంజనేయులు సార్. సార్ మీరు సార్ మీలో నిత్య యవ్వనం ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది సార్. నా సైడ్ నుండి నా ఆలోచన చెబుతున్నాను. ఎందుకంటే సార్ రీసెంట్ గా ఒక 10 days బ్యాక్ వీరాంజనేయులు సార్ మేము ఒక సందర్భంలో కలిస్తే, నేను వేరే వర్క్ లో ఉంటే వీరాంజనేయులు సారు ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా, ఆయన గ్యాప్ ఇవ్వకుండా ఒక కొత్త విధానాన్ని, కొత్త రూపాన్ని అక్కడ క్రియేట్ చేశారు. ఆ నూతనత్వం చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఆయనలో క్రియేటివిటీ ఉంది, ఆయనలో యాక్టర్ ఉన్నారు. ఇందాక అనుకున్నట్టు మనం ఆయనలో మల్టీ టాలెంటెడ్ యాక్టివిటీస్ ఉన్నాయి. అవన్నీ 1 by 1 సందర్భానుకూలంగా మనకు బయటకు వస్తూ ఉంటాయి. వాటన్నింటినీ మనం ఆస్వాదించాలి. కానీ సారీ సార్ ఓల్డ్ ఏజ్ అన్నందుకు. మీరు టీనేజ్ జస్ట్ కిడింగ్ సార్, అట్లేం లేదు. గౌరవించాము. బోరుగు సార్ ఏమో జస్ట్ కిడింగ్స్, జస్ట్ అతను మనని అలా మాట్లాడాలని చెప్పి చేశారు, అంతేగాని వాళ్ళు ఏమనుకోరు. ఎందుకంటే వాళ్ళ పెద్దలు మనం గౌరవించాలి. సో వాళ్ళు మనని అంత పెద్ద వాళ్ళ ఉండి కూడా మనని ఏ విధంగా గౌరవిస్తున్నారో మనం కూడా అది గౌరవించాలి వాళ్ళని. సో ఖచ్చితంగా గౌరవించాలి. సో నో ప్రాబ్లం సార్, మీరేం తప్పు మాట్లాడారు. థ్యాంక్ యూ సార్. సరదాగా నాకు తెలుసు, నాకు అర్థమైంది సార్. వాళ్ళు కూడా సరదాగా తీసుకుంటారు, నాకు తెలుసు ఆ విషయం. సో థ్యాంక్ యూ సార్. ఎనీవే ఎస్ సార్, మీరు అన్నట్టుగా ఖచ్చితంగా మరి ఇక్కడ మనం ఈ మళ్ళీసారి కూడా నేను అంటున్నాను, వాళ్ళని తప్పు పట్టుకోరు, నాకు తెలుసు. ఈ విషయానికి వస్తే ఇక్కడ మరి ఈ మీటింగ్ లో నేను అనుకుంటున్నాను, ఇంకా మరి గొట్టిపాటి సార్ కూడా పెద్దవారే కావచ్చు, కానీ నేను అనుకుంటున్నాను అయితే ఈ ఇద్దరు సార్లే పెద్దవారు అని నేను అనుకుంటున్నాను మనసులో. నేను చిన్నవాడినే సార్, నేను చిన్నవాడిని మెసేజ్ ఇస్తామన్నారు సార్, మర్చిపోవద్దు. ఓకే సార్, ఖచ్చితంగా ఇస్తాను సార్, అది ఖచ్చితంగా ఇస్తాను. ఇక మర్చిపోను, ఇక మీరు అన్నారు కదా సార్, ఇక మర్చిపోను. కానీ సో ఫస్ట్ మరి ఇంకొకసారి మనం జీడిఆర్ సార్ తో కూడా మాట్లాడి దెన్ వీ విల్ గో టు దెన్ అనమాట. వెల్కమ్ జీడిఆర్ సార్. జీడిఆర్ సార్ లాస్ట్ లో దొరకదు సార్, లాస్ట్ లో ఎవరికి ఉండదు, లాస్ట్ లో నేనే మాట్లాడతాను. ఎందుకంటే ఆ తర్వాత ఎవరు మాట్లాడి ఉండదు, మీ ఆలోచనలు మీకే వదిలేస్తాను అనమాట. సో మీరు ఆలోచించుకోవడానికి సమయం ఇస్తాను అనమాట, అంతే రేపటి వరకు. సో నేను మాట్లాడిన తర్వాత వేరే వాళ్ళు మాట్లాడున్నారు అనమాట. రాకీ అభి, వెల్కమ్ సార్. అభిలాష, యా వెల్కమ్ సార్. హలో సార్, అయితే మనకి వాట్సాప్ ఫీచర్ లో వాట్సాప్ లో ఏ ఫీచర్ ఉంది కదా సార్, దానిలో వాట్సాప్ లో ఏం కనబడుతుంది సార్? ఏ ఫీచర్ ఉంది కదా కొత్తగా వచ్చింది, ఏ ఫీచర్, ఏ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఫీచర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దానిలో 2 months బ్యాక్ పెర్లమెంట్ ఫౌండర్ అంటే డానియల్ జాన్సన్ వచ్చి, ఇప్పుడు ఏంటో నీరజ్ గుప్తా అని వస్తుంది, ఏంటో అది అర్థం కాల, అందుకని చెప్పి. సార్ అది నాకు అవసరం లేదు, మనకు అవసరం లేని విషయాన్ని తీసుకొచ్చారు ఇక్కడ. దాని గురించి మీకు కావాలంటే నేను మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ మాట్లాడతాను సార్. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో అది అవసరం లేదు మనకి, ఓకేనా సార్? సో నో ప్రాబ్లం, మళ్ళీ మాట్లాడదాం సార్ అది, ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. సో డియర్ పార్ట్నర్స్, ఇక్కడ మరి మ్యూట్ చేసుకోండి సార్. రాకీ సార్ మ్యూట్ చేసుకోండి. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, అది కూడా మాట్లాడదు, నో ప్రాబ్లం. దాని గురించి అది మనకు అవసరం కూడా లేదు, బట్ మీరు అడిగారు కనుక దాని గురించి చూద్దాం, నేను కూడా చెక్ చేస్తాను, చూద్దాం సార్. ఓకే, సో ఎనీవే థ్యాంక్ యూ మై డియర్ పార్ట్నర్స్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. బాసా సార్, ఎలా ఉన్నారు సార్, బాగున్నారా? థ్యాంక్ యూ సార్, బాగున్నాను. వెల్కమ్ సార్. నిజంగా ఈరోజు మన ఆంజనేయులు గారిలోని వీరత్వాన్ని వారు ప్రదర్శించారు. నిజంగా వారి యొక్క ప్రదర్శనకు చాలా ధన్యవాదాలు, హ్యాండ్స్ ఆఫ్ సార్. నిజంగా మీలో ఇన్ని ఉన్నాయని మేము ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. రోజు మాట్లాడుకుంటుంటాం, మరి నైట్ టైంలో కూడా కాన్ఫరెన్స్ లో దానివరి శంకర్రావు గారు మేమందరం కూడా మాట్లాడుకుంటే మిడ్ నైట్ కూడా అయిపోయింది, డేట్ కూడా మారిపోతా ఉండిద్ది. అయినా కూడా కొన్ని చూసాం, కానీ ఈ రోజు మాత్రం కొద్ది సమయంలో నిజంగా ఎన్ని అవసరమో అన్ని కూడా మీరు లీడర్స్ కానీ ఇటు అందరికి కావాల్సిన సబ్జెక్ట్ ని అందించారు. నిజంగా మీ తల్లిదండ్రులకు కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాం సార్. నిజంగా అలాంటి ఒక కుమారుణ్ణి మాకు పరిచయం చేసినందుకు మరి మీరు మాకు నిజంగా డాక్టర్ డానియల్ గారి ఈ యొక్క గ్రూప్ లో అంటే పెర్లవైన్ ద్వారాగా మనం ఎక్కడ వారమైనా ఒక పరిచయం అయింది సార్. మంచి వాళ్ళం ఎక్కడెక్కడ ఉన్నా, రాజేష్ గారు కోవైట్ లో ఉన్నా, మేము రేపల్లో ఉన్నా, మరి ఆంజనేయ గారు పేటలో ఉన్నా, అట్లా కొంతమంది మంచి వ్యక్తులను పరిచయం చేసింది సార్ ఈ యొక్క పెర్లవైన్ ఇంటర్నేషనల్ అనేది. దాన్ని బట్టి కూడా మేము చాలా సార్లు ఆనందిస్తుంటాము. అయితే మరి ఒక్కోసారి అనిపిస్తా ఉంది సార్, కొంతమంది మాట్లాడుతుంటారు, నా అప్లైనర్ నాకు హెల్ప్ చేయట్లేదు, నా జూనియర్ నా మాట వింటలేదని కొంతమంది ఏదో ముసలి కన్నీరు కారుస్తూ ఉంటారు సార్ కొంతమంది. అయితే ఆంజనేయులు గారిలో చూసిందండి సార్, నేను ఎంటీస్ని అయ్యానంటే దానికి కారణం
ఈరాంజనేయులు గారు సార్, ముఖ్య కారకులు ఈరాంజనేయులు గారు. మరి ఆయన టీం కాదు నేను, ఆయన టీం కూడా కాదు నేను, ఆయన డౌన్ టీం కూడా కాదు. అయినా నేను ఎంటిస్ట్ అయ్యానంటే ముఖ్య కారణం ఆంజనేయులు గారు సార్. మరి కొంతమంది అంటారు నా జూనియర్ నాకు సాయం చేయట్లేదని. నేను క్వాడ్జ్ కొట్టానంటే నా జూనియర్ పూర్ణ గారు కారణం సార్. నా జూనియర్, నేను అప్లైనర్ని, నేను క్వాడ్ చేయాలంటే నా జూనియర్ పూర్ణ గారు దానికి కారణం. గర్వంగా చెప్పుకోగలుగుతాను. ఎందుకంటే సార్ మనకు ఎవరైనా సాయం చేయాలంటే మనం చేయాలి కదా, మనం అంతే కదా సార్. ఇప్పుడు నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు కొంతమంది, పెద్దమంది. నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అంటారు. ఇప్పుడు మనకి సహాయం చేసే గుణం మనలో ఉన్నప్పుడు మనకి సహాయం చేస్తారు. మనం సహాయం చేయకుండా వచ్చినోడి దగ్గర వచ్చినట్టు లాక్కోవటం, అందినోడి దగ్గర అందినట్టు చేస్తా ఉంటే మనకి ఎవరు చేస్తారు సార్? కానీ ఆంజనేయులు గారు అట్లా కాకుండా సీడ్ ఫండింగ్ విషయంలో కానీ, మరి డీపీలుగా ఉన్నప్పుడు కానీ ఆయన టీము పక్క టీం అని చూసేవాడు కాదు సార్. ఆయనకి నచ్చితే ఇచ్చేయటమే. నేను ఆయన టీం కాకపోయినా కూడా నన్ను ఎంటిషన్ చేశాడు. దాన్ని బట్టి కూడా మరి ఈరోజు నేను ఎంటిస్ట్ అని చెప్పుకున్నానంటే కారణం ఆయనే సార్. మరి అలాగే అన్ని విషయాల్లో కూడా మేము షేర్ చేసుకుంటుంటాం. మరి ఈరోజు చాలా మందికి కావాల్సిన ముఖ్య సబ్జెక్ట్ని మరి అందించిన వీరాంజనేయులు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నా సార్. థ్యాంక్ యూ సార్ రాజేష్ గారు. థ్యాంక్ యూ. సో నేను స్పెషల్ గా సార్ థ్యాంక్ యూ చెప్పలేదు. సో స్పెషల్లీ నేను చెప్తున్నాను సార్. సో మై డియర్ పార్ట్నర్స్, చాలా 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 మీ మాటలు అంటే ఎప్పుడు నేను, ఎందుకంటే మీ మాట ఎలా ఉంటుందంటే నాకు సౌండ్ ఎంత తక్కువ పెట్టినా కూడా నాకు వినబడుతుంది. అంటే ఆ మాట వినండి నాకు కూడా ఏదో మీరు అప్పుడు ఉంటారు, నేను చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను. సో మీరు ఎప్పుడన్నా ఆ ఒక్క మాట అయినా కూడా ఇది లేదంటే థ్యాంక్ యూ సార్ జై పీయూష్ మీట్ అని అనుకున్నా కూడా నాకు ఏదో వెలితి అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నాను, ఇది మనసులో మాట చెప్తున్నాను. ఎందుకంటే అలా మనం కనెక్టివ్ అయిపోయాం సార్, రియల్లీ. ఎందుకంటే నేను ఎప్పుడు షేర్ చేసుకోలేదు, మీ అందరి గురించి చెప్తున్నాను ఇప్పుడు ఏంటంటే సార్. సో నాకు కూడా ఎట్లా అయిపోయిందంటే ఇది మన అందరం ఒకే ఇంట్లో ఉన్నట్టు, అంటే ఒకేసారి కలిసి ఉన్నట్టుగా అనిపిస్తుంది సార్. అందరూ అంటే ఇక్కడ మన వీరాంజనేయులు సారే కాదు, మన అందరం ఇప్పుడు ఎలా అయిపోయామంటే మనం ఈ మీటింగ్ ఎట్లా అయిపోయిందంటే మనం అందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోయాము. మీరు అందరు ఇప్పుడు షేర్ చేసుకున్న దాంట్లో నుంచి వెళ్ళి నిజంగా చెప్తున్నాను, మీరు అందరూ అన్నట్టుగా నిజంగానే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగానే మనం అయిపోయాం. సో వన్స్ అగైన్ మన సార్కి థ్యాంక్ యూ సార్, ఎందుకంటే చాలా చాలా విషయాలు చెప్పారు. లాస్ట్ అండ్ ఫైనల్ మరి రాజమల్ల వెంకటేశ్వర్లు సార్లు ఫ్రీగా ఉంటే ఆ సార్తో మాట్లాడిన తర్వాత మనం సో మరి ఏదైతే ఉందో అది మాట్లాడుకుందాం. రాజమల్ల వెంకటేశ్వర సార్ మీరు ఫ్రీ. నమస్కారం సార్. నమస్తే. ఎస్ సార్. నమస్తే సార్. అందరికి సమయభావం ఎక్కువైంది కాబట్టి పేరు చెప్పకపోయినా ఉదయ సూర్యుడు శంకర్ సార్కి, సాయంకాల చంద్రుడు మా రాజేష్ సార్కి, అంటే ఇద్దరు గురూజీలకు కూడా నమస్కారం సార్. అలాగే ఇందాక వీరాంజనేయులు సార్ అన్నట్టుగా మిమ్మల్ని మాకు అందించినందుకు మీ తల్లిదండ్రులకు కూడా పాదాభివందనాలు సార్. అలాగే మీ సతీమణులు, మీ పిల్లలకు కూడా మా ఆశీర్వాదాలు ఉంటాయి సార్ ఖచ్చితంగా. ఎందుకంటే సార్ ఇప్పుడు మీ త్యాగం వెనక వాళ్ళు ఉన్నారు సార్. సో వాళ్ళందరికీ కూడా ఆ దేవుడు ఎప్పుడు కూడా చల్లని చూపు చూడాలని, ఎందుకంటే మీరు కరెక్ట్ గా ఏ ఆలోచన లేకుంటున్నప్పుడే మా కోసం సమయం కేటాయిస్తారు కాబట్టి మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతున్న మీ సతీమణి గారికి, మీ పిల్లలకు కానీ వందనాలు తెలియజేస్తున్నాం సార్. అలాగే శంకర్ సార్కు, వారి కుటుంబానికి కూడా సో నా తరఫున ఆ దేవుడిని మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. సో అదే విధంగా చెప్పుకుంటూ వెళ్తే మన నక్షత్రాలుగా ఇప్పుడు ఇవాళ వీరాంజనేయులు సార్ మాట్లాడిన మాటలను బట్టి చూస్తుంటే ఇంకో కొత్త వీరాంజనేయులు సార్ని చూసినట్టు అనిపిస్తుంది సార్. సార్ ఏమని చెప్పినా గానీ తక్కువే సార్ అది. సో ఇలాంటి వారి అందరి మధ్యలో ఇప్పుడు మొన్న ఒక్కొక్క అంటే 1st తారీఖున మొదలైన ఈ ఒక్కొక్కరి ప్రస్థానం చూస్తూ ఉంటే సార్, ఇంత మంచి కుటుంబంలో నేను ఉన్నందుకు నాకైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఈ రోజు కూడా నిన్న సార్ మాట్లాడిన ఏదైతే ఉందో, మన ఏకే ప్రసాద్ సార్ మాట్లాడిన వాయిస్ మన యూట్యూబ్ లో ఉన్న వాటిని కూడా ప్రతిరోజు కనీసం ఒక 10 మందికైనా షేర్ చేస్తూ ఉంటాను సార్ నేను. సో అందుకనే ఇంత మంచి కుటుంబంలో ఉన్నందుకు మరి నాకే కొన్ని వింటా ఉంటా సార్. అసలు నిద్ర అనేది అసలు ఎక్కడ వెళ్ళిందో 11 అయినా కానీ దాని ఆలోచన లేదు సార్. సో అందుకనే ఇంత ఆనందంగా గడుపుతున్నందుకు ఫస్ట్ కూడా ఇవాళ మనకు మిత్రుడు చెప్పాడు కదా సార్. సో నేను సిస్టమ్ ద్వారా ఇంత ఇన్వెస్ట్మెంట్ చేశాను సార్, ఇన్ని డబ్బులు తీసుకున్నాను, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానని చెప్పినందుకు కూడా ఆనందంగా ఉంది సార్. సో దీని అంతటికీ కారణం మీ ఇద్దరే సార్. మీరు ఏదైతే చెగువతోటి ఇందులో కోటాను కోట్లు తీసుకున్న లీడర్స్ ఎక్కడున్నారో ఏమైపోయారో తెలియదు కానీ సార్,
మీరెవరో మాకు తెలియకుండానే మేమున్నాము అని మాకు ధైర్యాన్ని ఇచ్చారు చూడండి సార్. ఆ ధైర్యానికి మీ నమస్కారం తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా ఇవాళ వీరాంజనేయులు గారి సెషన్ చూస్తా ఉంటే అసలు ఒక్కొక్కరిని ఏ రకంగా గుర్తు పెట్టుకొని ఆ పదజాలంతో వర్ణిస్తా ఉంటే ఎంత ఆనందంగా ఉందండి సార్. సో చెప్పలేనంత ఆనందంగా ఉంది. సో సంపాదన అనేది పక్కన పెడితే సార్, ఇక్కడికి వచ్చినాక నేనే చెప్తున్నా సార్, నాకు వ్యక్తిగతంగా నాకు కోపం ఎక్కువ ఉండేది. ఆ కోపం కూడా ఇప్పుడు ఎంత ప్రశాంతంగా మిమ్మల్ని చూసినాక అలవాటు అయిపోయిందో ఇంకా 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 తగ్గించుకోవాలి. ఎందుకు అంటే మనం 10 మందికి ఉపయోగపడాలి అంటే ఖచ్చితంగా కోపతాపాలను వదిలిపెట్టాలి, నిరుత్సాహాన్ని వదిలిపెట్టాలి. ఏదైతే మనం పని చేస్తున్నామో ఆ పని మీద నమ్మకాన్ని ఎక్కువ ఉంచాలని చెప్పేసి మీ ద్వారానే నాకు అర్థమైంది సార్. సో థ్యాంక్ యూ సార్ వీరాంజనేయులు సార్. మీకు ఎంత చెప్పినా తక్కువే. సో అందరికీ కూడా సార్ థ్యాంక్ యూ. కొంచెం గొంతు బాగాలేదు సార్. థ్యాంక్ యూ సార్. అవును, మీకు కొంచెం వాయిస్ డల్ వస్తుంది. ఎందుకంటే సార్ ఇంత బాగా మాట్లాడరు కదా అని చెప్పేసి నేను టైం ఎక్కువైనా కూడా మీతో మాట్లాడిపిస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇలాంటి సార్లు షేర్ చేసినప్పుడు సో దాన్ని అప్రిషియేట్ అనుకోవచ్చు, లేకపోతే మనకేం అర్థమైంది, మనం దాన్ని ఎక్స్ప్రెషన్ చేస్తున్నట్టు అనుకోవచ్చు అన్న విధంగా మేము మీతో మాట్లాడుతున్నాం. ఎందుకంటే మీ అందరికీ అనిపించవచ్చు సార్ ఏదో చెప్తా అన్నారు మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. సార్ మనము ఎవరైనా మనకు ఒక మంచి సెషన్ ఇచ్చినప్పుడు సో మనం ఖచ్చితంగా దానికి నేను ఎప్పటి నుంచో చెప్పుకుంటా సార్, మీ అందరికీ తెలుసు. సో ఖచ్చితంగా మనము దాని గురించి మాట్లాడాలి సార్. సో అది మన ఒక ఏమంటారు దాన్ని సరే ఏమంటారో మీకే తెలుసు. సో అలా మనం ఖచ్చితంగా వాళ్ళకి రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. ఓకే, ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ సాంబశివరావు సార్ ఉన్నారా సార్? సాంబశివరావు సార్ ఫ్రీ ఉన్నారా సార్? సాంబశివరావు సార్ మన సారేనా ఆ సారేనా సార్? సాంబశివరావు సార్కి మీరు ఇన్విటేషన్ ఇచ్చాను, మరి ఆ సార్ తెలియదు, ఇక్కడ ఉన్నారా అనుకుంటున్నాను. ఉంటే కనుక వెల్కమ్ సార్. ఓకే మరి ఓకే. సో ఎనీవే సో ఎస్ సార్, జీవే సార్ వెల్కమ్ సార్. ఓకే సార్, మరి గుడ్ మార్నింగ్ సార్. ఒకరు మాట్లాడండి సార్. జీవే సార్ మాట్లాడతారంట, గరికపాటి సార్ వెయిట్ చేయండి సార్ ఒక్క నిమిషం. ఓకే సారే మాట్లాడండి. సరే మాట్లాడనా? ఓకే శ్రీనివాస్ సార్ మీరే మాట్లాడండి, జీవే సార్ లాస్ట్ లో మాట్లాడతారంట. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మన వీరాంజనేయులు గారు ఈరోజు చాలా చక్కగా ప్లాన్ ప్రెజెంటేషన్ చేశారు సార్. మన ఫ్యామిలీ గురించి కానీ, అలాగే లీడర్స్ కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి ఏంటనేది కానీ, అలాగే వీరాంజనేయులు గారితో నాకు పరిచయం అయిన తర్వాత సార్తో అసలు ఎంత సరదాగా ఉండదంటే, ఒక చిన్నపిల్లవాడికి ఇలాంటి తండ్రి ఉంటే బాగుండు అనిపిస్తుంది. అలాగే మన ఏజ్ వాళ్ళకి ఇలాంటి ఒక బ్రదర్ ఉంటే, ఒక సోదరుడి లాగా ఒక అన్న ఇలాంటి అన్న ఉంటే బాగుండదు అనిపిస్తుంది. అలాగే పెద్దవాళ్ళకి ఇలాంటి కొడుకు ఒకటి ఉంటే బాగుండు అనిపిస్తుంది. అలాగా అనిపిస్తుంది సార్. వీరాంజనేయులు గారు ఆయనతో నా పరిచయం బట్టి నాకు చాలా మంచి మనసు అయింది. ఎవరికి ఎలాంటి హాని చేసే మనసు కాదు, అవసరమైతే 10 మందికి హెల్ప్ చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి. తన డౌన్ లైనా, ఇందాక భాష గారు చెప్పారు, డౌన్ లైనా లేకపోతే సీనియర్ జూనియర్ అని చూడరు. ప్రతి ఒక్కళ్ళకి అవసరమైతే 10 మందికి సహాయం చేసే మనిషే గాని ఒకళ్ళకి అపకారం చేసే మనిషి కాదు. చాలా ఉన్నతమైన మనస్సు కలిగిన వ్యక్తి సార్. పర్సనల్ గా గానీ మన పివిసి మెటా ఫ్యామిలీలో ఇలాంటి వ్యక్తి పరిచయం ఉన్నందుకు నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్. దానికి కారణం కూడా మీరు ఇలా గ్రూప్ రన్ చేయమట్టి పివిసి మెటాది, అలాగే మార్నింగ్ టైంలో కూడా మన శంకర్ సార్ వాళ్ళు మెయింటైన్ చేయమట్టి మన ఫ్యామిలీలో చాలా మంది పరిచయాలు అవటం, అలాగే వాళ్ళతో మనకి పరిచయం అవడం వలన ఒకరికొకరు షేరింగ్ చేసుకోవడం మన యొక్క నాలెడ్జ్ ని చాలా హ్యాపీగా ఉంది సార్. సో సమయభావం వలన ఇంకా ముగిస్తున్నాను సార్ ఇంతటితో. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్. సో సార్ శ్రీనివాస్ సార్ మీరు కూడా ఒక రోజు మాకు టైం ఇవ్వాలి సార్. ఎల్లుండి మీరు మరి కంఫర్టబుల్ గా ఉంటే ఎల్లుండి మీ సెషన్ కూడా మేము తీసుకోవాలనుకుంటున్నాం. మీరు కూడా మాట్లాడండి సార్, ఎందుకంటే మీ యొక్క ఆలోచన విధానాన్ని కూడా మేము తీసుకోవాలనుకుంటున్నాం సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే, ఒక 2-3 days లో చెప్తాను సార్. ఓకే సార్, మీరే చెప్తారా? ఓకే సార్, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. మాకు అంతే కావాల్సింది మీ కంఫర్ట్ డే సార్, మీ కంఫర్ట్ డే, ఎందుకంటే మీ కంఫర్ట్ చూసుకునే మాకు కావాలి సార్. సో థ్యాంక్ యూ ఎనీవే. మరొకసారి ఫైనల్లీ చెప్తున్నాను, డాక్టర్ మన సోమసుందరెడ్డి సార్ మీరు కంఫర్టబుల్ ఉంటే మరి వెల్కమ్ సార్. మీకు ఇంతకు ముందు నేను కాల్ చేశాను, మరి మీరు కంఫర్టబుల్ లేనట్టున్నారు. ఉంటే కనుక మరొకసారి కూడా మీరు అడ్మిట్ చేసుకుని మరి ఈ రోజు సెషన్ మరి మన వీరాంజన్ సార్ వచ్చేసి మీరు చాలా బాగా వెల్కమ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ రాజేష్ గారు. ఇంతకుముందు పిలిచారు నన్ను మాట్లాడమని. నేను
షిఫ్ట్ డ్యూటీ చేసుకొని జర్నీలో ఉన్నాను. అందుకనే అలాగే సార్, అలాగే సార్. బైక్ లో డ్రైవింగ్ లో ఉన్నాను. సో అది ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వస్తా ఉంటే మాట్లాడే లిఫ్ట్ చేసే పొజిషన్ కాదు, నైట్ టైం జర్నీ కాబట్టి క్షమించాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. నేను విన్నాను సెషన్ ఈరోజు సార్ సెషన్ మరి జిడిఆర్ గారు చెప్పడం జరిగింది సార్ సెషన్ ఉందని, అందుకని రావడం జరిగింది. సార్ చక్కగా మరి ఎన్నో విషయాలు మరి ఎప్పట్లాగానే అందరినీ గౌరవిస్తూ సహజ సిద్ధంగా మరి అందరికీ విలువిస్తూ చెప్పడం జరిగింది. సారు నాకు దాదాపు ఒక 3 సంవత్సరాలుగా పరిచయం పలువెన్ కమ్యూనిటీలో ఫ్యామిలీ ద్వారా. సారు ఎంతో మరి దగ్గరగా చూసిన వ్యక్తిని నేను. ఎంతో సేవాభావం కలిగినటువంటి ఉన్నత వ్యక్తిత్వం కలిగినటువంటి మనస్తత్వం ఉన్నటువంటి గొప్ప స్వభావము. మరి సారు బిజినెసే కాకుండా మంచి లక్షణాలు, ఉన్నత భావాలు ఉన్నటువంటి వ్యక్తి. ఎప్పుడు ప్రతి ఒక్కరితో కూడా స్నేహభావము, సోదర భావంతో అన్ని ఒక సంపూర్ణమైనటువంటి కంప్లీట్ మ్యాన్ మరి చెప్పొచ్చు మనం. అలాంటి వ్యక్తి ప్రతి ఒక్కరితోనూ సరదాగా మాట్లాడటం కానీ, ఉత్సాహంగా మరి అందరితో కూడా ఉండటం ఎప్పుడు మనం చూస్తాం. ఫిజికల్ మీటింగ్ లో కూడా మేము చూసాం. కోటప్పకొండలోను, కర్నూలు మీటింగ్, విజయవాడ మీటింగ్, హైదరాబాద్, తర్వాత వరంగల్, కరీంనగర్, చెన్నై అన్ని మీటింగ్లలోనూ మరి చూడటం జరిగింది, కలవటం. వారితో స్పెండ్ చేసిన రోజులు, క్షణాలు చాలా అద్భుతంగా ఉంటాయి. నా ఫ్యాన్ అని చెప్తాను నేను కూడా. ఇప్పుడు చెప్పడం జరిగింది ఆ రోజుల్లో. అప్పుడు అక్కడ కలిసినప్పుడు ఆ స్టేజ్ మీద రావటం, సారు ఒక స్టైల్ అన్నమాట. సారు కానీ ఒక మోడల్ గా ఉండటం, ఎంత ఎదిగినా కానీ ఉన్నత వ్యక్తిత్వం, మరి అది ఒదిగి ఉండటం సారు మంచి గుణం అది. మరి సార్ గురించి చెప్పటం చాలా వరకు చెప్పొచ్చు, ఎంతోసేపు చెప్పొచ్చు, కానీ మనకి ఇక్కడ సమయభావం ఉంది కాబట్టి అది మనకు వాళ్ళకి గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి అందరికి థ్యాంక్ యూ సార్. సార్కు మరీ కృతజ్ఞతలు. ఎంతో మంది చాలా అర్థం చేసుకొని, సార్ చక్కగా అర్థం చేసుకొని మరి ఇప్పుడు చక్కగా చెప్పారు సార్. ఎందుకంటే అలాంటి వ్యక్తి మన కమ్యూనిటీలో ఉండటం మన చేసుకున్న అదృష్టం అని నేనైతే చెప్పగలను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి వీలైతే మళ్ళీ కలుస్తాము మంచి సెషన్ తో. మళ్ళీ మరిన్ని విషయాలు షేర్ చేసుకుంటాము. థ్యాంక్ యూ రాజేష్ గారు. అందరికి కూడా, లీడర్స్ కి, మిగతా వాళ్ళందరికీ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, లీడర్స్ అందరికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మీకు కూడా. థ్యాంక్ యూ సార్. జీడిఆర్ గారు అండి, నా లైఫ్ గార్డ్. మరి నేను వెల్కమ్ జీడిఆర్ గారు, నా గ్రాండ్ అప్లైనర్, నా లైఫ్ గార్డ్. నేను ఎప్పుడు కూడా నీ జీవితంలో నేను సిస్టమ్ నన్ను తీసుకొచ్చిన నేను మర్చిపోలేను సార్. మరి జీడిఆర్ గారు గ్రాండ్ వెల్కమ్ సార్. వెల్కమ్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి టెలిగ్రామ్ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు. అలాగే మా అప్లైనర్ గరికపాటి సీతారామ సార్కి, అలాగే సీడ్ ఫండింగ్ నేర్పించినటువంటి సోమసుందర్ రెడ్డి సార్కి, అలాగే టెలిగ్రామ్ మీటింగ్ కండక్ట్ చేస్తున్న రాజేష్ సార్కి, అలాగే ఈరోజు స్పెషల్ థ్యాంక్ యూ మరి మా లైఫ్ లైనర్ అంటే మరి వీరాంజనేయులు, మరి పివి వీరాంజనేయులు సారు అంటేనే పిల్లవైన పివి ఉంటుంది. ఆ తర్వాత వీరాంజనేయులు అయితే ఏంటిది అంటే విజయాన్ని ఎప్పుడు అందుకునేవారు. మరి ఏది చేయాలనుకున్నా నాకు ప్రతిదీ కూడా చెప్పి, మరి ఎంత వయసు పెద్దదైనా కూడా మన సలహా తీసుకుంటూ మరి ముందుకు వెళ్ళేవారే మన లైఫ్ లైనరు. ఎప్పుడు నేను అందరిలాగా ప్రేమించేవాడిని కాదు, నేను ఎప్పుడు కూడా కోపం చేస్తూ ఉంటా. ఎందుకంటే మరి ఎప్పటికీ కూడా ఎంకరేజ్ చేస్తే కూడా బాగుండదు, కానీ అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో ఘాటు కూడా మాట్లాడాను. మరి అప్లైనర్ అలాగనే ఉండాలి కాబట్టి సభాముఖంగా మరి ఎప్పుడైనా కూడా కోపం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ సభాముఖంగా కూడా మీకు సారీ చెప్తున్నాను. చక్కగా మాట్లాడారు బేస్ వాయిస్ తోటి. మరి ఒక్క కాడి స్టార్ట్ చేస్తే మరి ఎండింగ్ కూడా స్మూత్ గా వచ్చింది సార్. థ్యాంక్ యూ స్పెషల్ థ్యాంక్ యూ. ఓకే సార్, కంటిన్యూ సార్. రాజు సార్.
థ్యాంక్ యూ జేడిఆర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మై పార్ట్నర్స్. సో థ్యాంక్ యూ, ఎందుకంటే ఓవరాల్ గా అందరి తరపున ఇక్కడ ఉన్న 164 మెంబర్స్ తరపున మరొకసారి మీకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. సో ఖచ్చితంగా మేము మరో సెషన్ తీసుకుంటాం మీకు. సో ఎనీవే మై పార్ట్నర్స్, అందరికీ ఈ రోజు వచ్చిన వారందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. సో మరి ఇక ఇప్పటిదాకా మనము మరి చాలా 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 వండర్ఫుల్ గా మన జర్నీ అనేది రన్ అవుతుంది. సో వండర్ఫుల్ గా మనము మరి పీవీసీ మెటాలో అర్న్ చేసుకుంటున్నాం. దాంతో పాటు పీవీసీ మెటాలో చాలా ఫ్యామిలీ మెంబర్స్ ని మనము చేసుకున్నాం. సో ఇట్స్ గ్రేట్ పీవీసీ అని చెప్తాను. ఈ క్రెడిట్ కూడా పీవీసీకే వెళ్తుంది గ్రేట్. ఎందుకంటే పీవీసీ లేకపోతే ఇప్పుడు మీరు లేరు, నేను లేరు. పీవీసీ లేకపోతే ఈ మీటింగ్ లేదు, ఈ మీటింగ్ లేకపోతే మీరు లేరు. సో ఇదంతా క్రెడిట్ అంతా గోస్ టు పీవీసీకే. మనము ఇచ్చేదంతా ఈ పీవీసీకే ఇద్దాం. సో అయితే ఇక మరి ఇంకొక విషయం ఏంటంటే, అయితే మీ అందరికి తెలుసు నేను లీడర్స్ మీటింగ్ లో వెళ్ళడం జరుగుతుంది. అంటే చాలా మంది మీ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది వస్తారు. బట్ ఇక్కడ నేను మీకు ముందుగా విషయాన్ని అందజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మనం ఇక్కడ విన్నది కొన్ని ఎప్పుడు చెప్పాలా, కొన్ని చెప్పకూడని ఉంటాయి, కొన్ని చెప్పాల్సినవి ఉంటాయి. లీడర్ మీటింగ్ లో కూడా జరిగేవి నేను అన్ని ఎప్పుడు కానీ ఒకేసారి ఇక్కడ మన మీటింగ్ లో ఎక్స్ప్రెషన్ చేయను. వీటిని అంటే నేను చెప్పను, పూర్తి వివరాలు నేను ఎప్పుడు చెప్పను. ఇప్పుడు కూడా నేను పూర్తి చెప్పను. ఇప్పుడు కూడా ఒక విషయం చెప్పబోతున్నాను. చెప్పబోయే ముందు దాని ఏంటి అనేది కొద్దిగా చెప్తాను అనమాట. చెప్పే ముందు మీరందరూ ఎవరు వర్రీ అవ్వద్దు, టెన్షన్ పడద్దు. అంటే ఏంటి టెన్షన్ అంటే అయ్యో అనుకోవద్దు, ఇలా అలా అని ఇలాంటి ఏం అనుకోకూడదు. సో ఏది అయినా మన మంచికే అనే విధంగా మనము ఉండాలి. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది అంటే ఇంకొకటి కూడా నేను చెప్పిన తర్వాత మీకేమనిపిస్తుంది, నేను మళ్ళీ చేయాలనా అద్దా అని కూడా అనిపిస్తుంది. అది ఓన్ డిసిజన్, సొంత నిర్ణయం. నేను చెప్పేది అర్థం చేసుకోండి, అది సొంత నిర్ణయం. అంటే ఇది మన పీవీసీ మీటింగ్ లో మాట్లాడిన విషయాన్ని మీకు కొన్ని విషయాలు ఇక్కడ చెప్తాను అనమాట. అంటే లీడర్ మీటింగ్ లో నేను వెళ్ళిన ఏదైతే ఉందో అక్కడ జరిగిన మీకు అర్థమయ్యేది చెప్తున్నాను. అర్థమయ్యడానికి ముందుగా చెప్తున్నాను అనమాట. మాకు అక్కడ ఎలా చెప్పారో అలాగే చెప్తున్నాం మేము. మీకు ఉన్నట్టు చెప్తున్నాను. ఈ రోజు మాత్రం నేను ఉన్నట్టు చెప్తున్నాను అనమాట. ఇక్కడ అక్కడ ఏది జరిగిందో ఇప్పుడు అదే మాట్లాడుతున్నాను. నేను ఉన్నట్టుగా మాట్లాడుతున్నాను అనమాట. ఈ రోజు మాత్రం ఉన్నట్టు మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని ఖచ్చితంగా చేయాలనా అద్దా అనేది అది ఎవరి ఓన్ డిసిజన్, సొంత నిర్ణయం. సో సార్ చెప్పారు లేకపోతే రాజేష్ సార్ చెప్పారు అని కాదు, లేకపోతే ఇంకొకరు చెప్పారు లేకపోతే ఇంకొకరు చెప్పారని కూడా కాదు. ఓకే, సో డిసిజన్ యువర్స్. అయితే మరి ఏంటి అంటే, సో సిస్టమ్ నోటిఫికేషన్ లో రాలేదు ఏమి ఇప్పటికైతే కొత్తగా ఏదో మనము ఇలాంటిది ఒకటి తీసుకొస్తున్నాను ఇది మనదే అని. బట్ నాకు తెలిసింది ఏంటంటే ఇది కూడా దానికి సపోర్టివ్ గా వస్తుంది అని నేను వినడం జరిగింది లీడర్ మీటింగ్ లో. సపోర్టివ్ గా అంటే ఏదైతే ఉందో కొద్దిగా ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఏమైందంటే లాస్ట్ కొన్ని రోజుల నుంచి మనము ఈ $10 $50 తో ఏమవుతుంది అంటే మనకి ఎక్కువగా అమౌంట్ అనేది కనబడట్లా. ఇట్స్ ట్రూ, మాట్లాడుకుంటే అమౌంట్ అనేది కనబడట్లేదు. మరి మనకు మొన్న నుంచి ఏమంటున్నాం, యూటిలిటీ కేసు తీసుకొస్తుందని చెప్పి సిస్టమ్ చెప్పింది. ఈ రోజు కూడా మీటింగ్ విన్నాను, ఆ రోజు విన్నాను మీకు చెప్తూ వచ్చాను నేను. సో ఫుల్ మిలాకే అంటే అంతా కలిపి ఏం తెలిసింది అంటే మాకు కొద్దిగా ఒకటి రాబోతుంది. అది ప్రజెంట్ సిచ్యువేషన్ లో యూఐటీతో స్టార్ట్ అవుతుంది. బట్ నిదానంగా అది పీవీసీతో వర్క్ అవుతుంది. దానికి పీవీసీ యూటిలిటీ కేసు అక్కడ జరుగుద్ది అని కొంచెం మనకు తెలిసింది. మరి ఈసారి మాకు ఇది నోటిఫికేషన్ లేదు కదా అని కూడా మేము మాట్లాడడం జరిగింది. నోటిఫికేషన్లు లేదు. ఎక్కడ నోటిఫికేషన్? సో మనకు సిస్టమ్ ఏం చెప్పింది సార్, నోటిఫికేషన్ చూడండి, ఏదైనా నోటిఫికేషన్ చూడండి, నన్ను ఫాలో చేయండి అని చెప్పింది సిస్టమ్. సో నోటిఫికేషన్ లో